యూదా పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని చదువుగా విందాం. ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణ గూర్చి మీకు రాయవలెనని విశేషమైన ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడాలని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయిచు ఉన్నాను. చాలు. చదవబడిన వాక్య భాగంలో ఈరోజు మన వాక్య సందేశం పేరు విశేషమైన ఆసక్తి. అనండి ఒకసారి మీ నోటితో. గుడ్. ఆ సందేశం ద్వారా దేవుడు మనల్ని బలపరచునుగాక. నిజంగా ఈ మాట దైవజనుడు ఈ యూదా పత్రిక రాస్తూ, ప్రియులారా, మనందరికీ కలిగడి రక్షణ గురించి రాయవలెనని విశేషమైన ఆసక్తి కలిగిన వాడినై ప్రయత్నపడుచు పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ కోసం పోరాడండి అంటున్నాడు. ఈరోజు ప్రత్యేకంగా ఈ విశేషమైన ఆసక్తిని గురించి దేవుడు మనందరితో మాట్లాడి బలపరచునుగాక. ఆల్మోస్ట్ మీలో చాలామందికి ఆసక్తి ఉంది. ఆసక్తి ఉంది. ఆ ఆసక్తి ఎలాంటి ఆసక్తి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే విశేషమైన ఆసక్తిగా మారాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒక స్పెషల్ మనలో కనబడాలి. అలాంటి ఆసక్తిని గురించి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అప్పుడప్పుడు మనం కొన్ని సందర్భాలు వింటూ ఉంటాం. ఏంటి విశేషం అని అంటూ ఉంటారు. ఏముంది, పాప ఏడ్చింది, అయితే పట్టండి, వుడ్ వర్డ్స్ పట్టండి అంటారు కదా. ఈ లోక సంబంధమైనవి కొన్ని సందర్భాలు మనం వింటాం. విశేషం ఏదోటి ఉంటుంది. ఇప్పుడు సండే, మండే నుంచి సాటర్డే వరకు అలా ఉంటుంది. సండే మాత్రం స్పెషల్ ఉంటుంది. ఎవరింట్లో అయినా సరే ఒక విశేషం, ఆ సండే అంటే స్పెషల్ అంతే. ఇంకా ఆ రోజు దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఏదో స్పెషల్ ఉండాల్సింది అంతే. లేకపోతే మన పిల్లలు, మమ్మీ ఏంటి మమ్మీ ఈరోజు సండే స్పెషల్ అంటూ ఉంటారు. సో లోక సంబంధంగా కొన్ని విశేషాలు ఉంటూ ఉంటాయి. జాబ్ పర్పస్ కావచ్చు, తర్వాత వివాహం కావచ్చు, కొన్ని రకాల విశేషాలు, వింతలు కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రతిరోజు పేపరు చదివే వాళ్ళకి చూస్తూ ఉంటారు, కొన్ని వార్తలు వింటూ ఉంటాం, టీవీ 9లో వింటూ ఉంటారు. ఆ తర్వాత సండే మాత్రం ఒక స్పెషల్ ఉంటాం, ముఖ్యాంశాలు అనేవి చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం. ఇక్కడ ఈ పత్రిక దైవజనుడు రాస్తూ, మీ ఎడల నాకున్న ఆసక్తి ఎలాంటిదంటే విశేషమైన ఆసక్తితో నేనున్నాను, రాయాలని ప్రయత్నిస్తూ ప్రయాసపడుతున్నానని దైవజనుడు ఈ మాట బోధిస్తున్నాడు. నిజమే, ప్రతి క్రైస్తవ బిడ్డల జీవితంలో మీకున్న ఆసక్తి, ఇప్పుడున్న ఆసక్తి సరిపోదు. ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో ఉన్నాం కనుక మరింత విశేషమైన ఆసక్తిని మనం కలిగి ప్రభు కొరకు ప్రయాసపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని లేఖనాల్లో మనం చదువుకుంటూ వెళితే చాలా మాటలు కనపడుతూ ఉంటాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కూడా సియోను గురించి ఆయన విశేషమైన ఆసక్తి కలిగి ఉన్నాడంట. నూతన యెరూషలేము ప్రభువు నిర్మించుచున్న ఈ పట్టణం, దేవుని రాజ్యంలో మనమందరం పాలిభాగస్థలం అవుతాం. అయితే సియోన్ అనేది ఓ ప్రత్యేకమైన చోటు. ఎవరైతే తమను తాము అప్పగించుకుని సంపూర్ణమైన సేవ కొరకే ప్రాణాత్మ దేహాలు అప్పగించుకుని సజీవ యాగంగా బ్రతికితే ప్రభు కొరకే బ్రతకాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళకి దేవుడు సియోన్ని ఏర్పాటు చేశాడు. విశ్వాసులందరూ ఉండే చోటు ఒకటి, ప్రతిష్ఠించబడిన సేవకులు ఉండే చోటు ఒకటి, అది సియోన్.
దేవుడు సియోను కొరకంట అత్యాసక్తి కలిగిన వాడి వలె ఉన్నట్లుగా జకరియా తన ప్రవక్త ఆ గ్రంథాల్లో చెప్తూ వచ్చాడు. నేను సియోను విషయంలో అత్యాసక్తి కలిగిన వాడిగా ఉన్నానంటారు ప్రభు. నిజం. ఈ సేవను గురించి ఆలోచిస్తున్నప్పుడు అందరిలాగా మీరు కూడా మామూలుగా చేయొచ్చు కదా సేవ. చాలామంది అడుగుతూ ఉంటారు, సేవ చాలా ఉన్నాయి కదా, చేస్తున్నారు అందరూ సేవ, మీరు కూడా అందరిలాగా సేవ చేయొచ్చు కదా అంటే, బైబిల్లో సియోను గురించి దేవుడు వెరీ క్లియర్గా చెప్పినాడు. నేను సియోను కొరకు విశేషమైన అత్యాసక్తి కలిగిన వాడిగా ఉన్నానన్నాడు ప్రభు. ఆ ప్రణాళిక వేరు, ఆ ప్రతిష్ఠిత వేరు, ఆ సంపూర్ణత వేరు. అది వాక్యం అర్థమైన వాళ్ళకే అర్థమవుతుంది. ఆ పిలుపు కానీ, ఆ దర్శనం కానీ, ఆ సేవ కానీ. అందరూ దేవుని చిత్తంలో ఉన్నవాళ్ళు అని కాదు, కానీ ప్రభు ఏర్పాట్లో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఆ సేవకు పిలుస్తాడు. ఆ పిలుపులో వారు స్థిరపరచబడి ఉంటారు. ఏదేమైనా ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితంలో దేవుని ఎడల మీకు ఒక ఆసక్తి ఉంది. అందుకనే ప్రతిరోజు మీరు దైవ సన్నిధికి రాగలుగుతున్నారు. అయితే ఇప్పుడున్న ఆసక్తికి సరిపోదు. రాకడలను మనం ఎదుర్కోవాలి కనుక విశేషమైన ఆసక్తి కలిగిన వారుగా మీరు ప్రభు కోసం, అత్యాసక్తి కలిగిన వారుగా ప్రభు కోసం బ్రతకాలని ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నేను కోరుకుంటున్నాను. యేసు నామములో అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఒకసారి సంతోషంగా ఉన్నవాళ్ళు ఆమేన్ అంటారా? హల్లెలూయా అని చెప్తారా? కొన్ని సందర్భాలు నేను మీకు చెప్తాను. లోకపరంగా మనం ఆలోచిస్తూ ఉంటే చాలామందికి క్రికెట్ అంటే ఎంత ఇంట్రెస్టో, రేపు ఎగ్జామ్ పెట్టుకుని కూడా ఈ రాత్రి చూస్తూ ఉంటారు. బ్రదర్ ఎందుకయ్యా నీకంటే క్రికెట్ అంటే నాకు ఇంట్రెస్ట్ అండి అంటూ ఉంటారు. సో అది ఎక్సర్సైజు. క్రికెట్ గేమ్ అనేది ఒక ఎక్సర్సైజ్. ఈ బాడీలో కదలికలు, సెటిల్ ఆడేవాళ్ళు ఉంటారు, గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటారు. కొంతమందికి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. లోకపరంగా చెప్తున్నాను. ఇంకా లోకమస్తుల్ని మనం చూస్తూ ఉంటుంటే కొంతమందికి సినిమాలంటే ఎంత ఇంట్రెస్టో, అసలు మారిన సినిమాల్లో చూస్తూ ఉంటారు. లోకస్తుల వలె దేవుని బిడ్డలు కూడా అటువైపుకి వెళ్ళిపోతున్న సందర్భాలు. ఒకేలా పొరపాటున ఎవరైనా మధ్యలో ఆ టీవీకి అడ్డంగా వచ్చారని, రే లేరా బొమ్మ కనబడట్లేదు ఇప్పుడు వచ్చేవేంటి అని వాడి మీద సనిగే వాళ్ళు ఉంటారు. లోకపరంగా ఆసక్తి చాలామందికి ఉంది. కొంతమందికి సీరియల్ అంటే ఎంత ఇంట్రెస్టో, ఎన్ని ఎపిసోడ్ల మీద ఓ పెద్ద ఆయన చెప్తూ వచ్చాడు, సినిమా అంటే అది చిన్న దెయ్యం అంట, కానీ సీరియల్ అంటే పిచాచి అంట. స్తోత్రం చెప్పండి. సినిమా 3 గంటలలో పోతుంది బ్రదర్, కానీ ఇది ఎపిసోడ్ల మీద ఎన్ని సంవత్సరాలు మారినా అత్త మీద తీసేవాడు ఒకడు, కోడల మీద తీసేవాళ్ళు, ఎన్ని రకాల సీరియల్లో వచ్చేసినాయో. ఇంట్రెస్ట్ వాళ్ళకి ఆ టైం వచ్చినప్పటికీ ఆ మైండ్ అలా ఫిక్స్ అయిపోతూ ఉంటుంది, ఖచ్చితంగా చూడాలని. ఇట్లా కొంతమందికి షాపింగ్ చేయడం అంటే ఎంత ఇంట్రెస్ట్, అసలు ఆ రోజంతా మర్చిపోతూ ఉంటారు. కొంతమందికి ప్రయాణాలు చేయడం అంటే ఎంత ఇష్టమో, జర్నీలు చేయడం అంటే అస్సలు ఈజీగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇట్లా లోకంలో కొంతమందికి డబ్బు సంపాదన అంటే ఎంత ఇంట్రెస్ట్. ఉదయం కష్టపడతారు, మధ్యాహ్నం కష్టపడతారు, మళ్ళా రాత్రి. ఆల్రెడీ అది గవర్నమెంట్ జాబ్ అయి ఉంటుంది, గవర్నమెంట్ టీచర్, ఆల్రెడీ ఉద్యోగం జీతం వస్తుంది, మళ్ళీ సాయంకాలం కూడా ఆయన ట్యూషన్ పెడతా ఉంటాడు, ఓ సెంటర్ పెట్టి. అట్లాగా అది ఇంట్రెస్ట్ వాళ్ళకి. డబ్బు సంపాదన అంటే కొంతమందికి ఇంట్రెస్ట్. ఇట్లాగా లోకంలో అనేకమైన వాటి కొరకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇక పిల్లల దగ్గరికి వస్తే చదువు పట్ల ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉన్నారు. పుస్తకం పట్టుకున్నారంటే సిలబస్ అయ్యేదాకా, సబ్జెక్ట్ అయ్యేదాకా విడిచిపెట్టరు. కొంతమందే ఎక్కడో 100లో 50% ఆ టైప్ ఉంటారు, బాగా చదువుకోవాలనేవాళ్ళు. నేను ఉదయకాలం ఒక అన్నతో మాట్లాడుతూ ఉన్నప్పుడు
ఆయన పిల్లల చదువు గురించి మాట్లాడుతూ, అన్నయ్య మా చిన్నోడు ఉన్నాడు అన్నయ్య అన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడు అన్నయ్య అని, మా చిన్నోడు అన్నయ్య స్కూల్కి వెళ్ళరా అంటాను, వెంటనే రెడీ అయిపోతాడన్న, స్నానం చేసేస్తాడన్నయ్య, బట్టలు వేసేసుకుంటాడన్నయ్య, టిఫిన్ అన్నీ రెడీ చెప్పి బ్యాగ్ అంతా అన్నీ రెడీ అయిపోతుంటారు. వాడంతటి వాడే మళ్ళీ మంచినీళ్ళ బాటిల్ పెట్టుకుంటాడన్నయ్య, క్యాప్ పెట్టుకుంటాడన్నయ్య, అన్నీ. ఇక స్కూల్కి టైం అయిపోతుందని వాడికి తెలిసిపోతుంది అన్నయ్య. ఆ టయానికి అన్నయ్య అమ్మతో చెప్తే, అమ్మా అక్కడ రేపు వచ్చేద్దాం మాట్లాడట్టు. ఇంతకీ వాడికి వెళ్ళి స్కూల్ ఏంటంటే అంగన్వాడీ. స్తోత్రం చెప్పండి సరే. అంగన్వాడీ కోసం ఎలాగైనా ఎగ్గొట్టాలని ఆ టైం వచ్చినప్పటికీ కడుపులో వచ్చేస్తుందమ్మా అంటారట. చాలామంది పిల్లలు కదా, సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. సో ఇట్లా కొంతమంది ఇంట్రెస్ట్గా చదివేవాళ్ళు ఉంటారు, కొంతమంది అట్లా చదివేవాళ్ళు. ఇంకా మనం ఆలోచిస్తుంటే కొంతమందికి జాబ్ అంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే అంత ఇంట్రెస్ట్, అసలు ఉద్యోగం అంటే చాలా బాధ్యత ఉంటుంది వాళ్ళకి. మరికొంతమందిని చూస్తే ఏదైనా పని, అది తాపీ పని కావచ్చు, వడ్రం పని కావచ్చు, ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, చాలా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటారు. టైం అయిపోయినా రాత్రి అయినా సరే అది పని పూర్తయ్యేదాకా కూడా వదిలిపెట్టరు అన్నమాట. ఇట్లాగా లోకపరంగా మనం ఆలోచిస్తూ ఉంటుంటే ఎన్నో విషయాల్లో చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అయితే దైవికమైన భక్తి విషయంలో మనం విశేషమైన ఆసక్తి కలిగిన వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి దేవుడు ఏ విషయాల్లో మనకి ఆసక్తి కలిగి ఉండాలో ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. చదువుదాం. నెంబర్ 1, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని చదవగా విందాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని చదవగా విందాం. అది నిత్యమైన యాజక నిబంధన అతనికి అతని సంతానమునకు కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమై ఆసక్తి కలిగిన వాడు. చాలు. సో ఫస్ట్ వన్, దేవుని విషయమై ఆసక్తి అనండి ఒకసారి మీ నోటితో. లోకంలో ఎన్నో విషయాల్లో మనకి ఆసక్తి ఉంది. మీ ఎడల విశేషమైన ఆసక్తి కలిగి నేను రాస్తా ఉన్నాను ఈ పత్రికని ప్రారంభించాడు యోధ. మనకి ఏ విషయాల్లో ఇంట్రెస్ట్, ఆసక్తి కలిగి ఉండాలి అని అంటే బైబిల్ చెప్తుంది, దేవుని విషయంలో ఒక క్రైస్తవుడికి ఎప్పుడు కూడా ఆసక్తి ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. దైవ కార్యం అంటే అది ఇంట్రెస్ట్గా చేయాలి. లోకస్తులు లోకపరంగా వారి పనుల్లో ఎంతో ఇంట్రెస్ట్గా ఉంటున్నారు. ఒక దేవుని విశ్వాసగా నీవు భక్తి చేస్తున్న నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా దైవ ఆసక్తి విషయంలో తగ్గిపోకూడదు. దేవుని కార్యాలంటే ఎప్పటికీ నువ్వు ఆసక్తి కలిగిన వాడిగా ఉండాలి. ఈ సందర్భం మనం చదివితే మోషేతో దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు మోయాబులతో కలిసి పాపం చేయడానికి వాళ్ళు సిద్ధపడతా ఉన్నారు. అందుకని నువ్వు చెప్పు, ఈసారి ఎవరైనా పాపమని ఊబులోకి వెళ్ళిపోతే వాళ్ళతో చెప్పు, ఎవరైనా పాపం చేస్తే వాడిని తీసుకొచ్చి సూర్యునికి ఎదురుగా తీసుకొచ్చి ఉరి తీసే అని చెప్పాడు దేవుడు మోషేతో. అలాంటి ఒక పద్ధతి దేవుడు ఇస్తే వాళ్ళు నిజంగా దేవునికి భయపడాలి. అయ్యో, ఎవరైనా పాపం చేస్తే ఒక జీవం ఉంది కదా, సూర్యునికి ఎదురుగుండగా తీసుకొచ్చి వాడిని ఉరి తీసేమని దేవుడే చెప్పాడు కదా, అయ్యో మనం పాపం జోలికి వెళ్ళకూడదు, అసలు దూరంగా ఉండాలి అని అనుకోవట్లేదు ఎవరు కూడా. అలాంటి పరిస్థితి వచ్చినా సరే దైవ భయం వాళ్ళలోకి రాలా. అందులో ఒకడు మిద్యానీయుల్లో ఒక స్త్రీతో పాపం చేయటానికి సిద్ధమయ్యాడు. ఈ సిచ్యువేషన్ అంతా కూడా అక్కడ బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే అక్కడ ఫినెహాస్ అనే ఒక వ్యక్తి చూశాడు. అరే, దేవుడు చెప్పినా సరే వింటలేదేటి అని అనుకుని ఒక ఈటి తీసుకుని వాళ్ళు పాపం చేస్తుండగా వాళ్ళు అలా పొడిస్తే ఆ చివరి నుంచి చివరికి వచ్చేసింది ఆ ఈటే. పైనుంచి దేవుడు చూసి అంటాడు,
నిజంగా నేను వారవలేంది నువ్వు కూడా వారవలేదు, నువ్వు నా విషయంలో ఎంతో ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నావు, నీతో నా నిబంధన స్థిరపరుస్తానని దేవుడు చెప్పినాడు. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈ ఉదయకాల రాత్రి సమయంలో దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, ఫినెహాస్ లాంటి ఆసక్తి నీకు ఉండాలి. ఫినెహాసు ఏ విషయంలో ఆసక్తిగా, దేవుని విషయాల్లో ఆసక్తిగా ఉన్నాడంటే పాపాన్ని ఖండించే విషయంలో అతడు ఎంతో ఇంట్రెస్ట్గా ఉన్నాడు. దేవుడికి నచ్చలేని పని నేను కూడా చేయను. ఈ రాత్రి నువ్వు కూడా ఈ విషయంలో నువ్వు ఇంట్రెస్ట్ కలిగి ఉండు. దేవుడు మెచ్చలేని పని నేను కూడా మెచ్చను, దేవుడికి నచ్చలేని పని నేను కూడా చేయను. అలాంటి ఫినెహాస్ లాంటి వ్యక్తులు సంఘంలో ఉన్నారేమో అని దేవుడు మీ నుంచి చూస్తూ ఉన్నాడు. అతడు దేవుని విషయమై ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాల్లో కూడా దైవాశక్తి, సత్యాశక్తి కలిగిన వారిని దేవుడు చూస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మీలో ఒక్కొక్కరిని ఫినెహాస్ లాంటి ఆసక్తి కలిగిన బిడలుగా మార్చునుగాక. కొన్నిసార్లు మన కన్నులు ఎదుటే చాలా దేవునికి ఇష్టం లేని కార్యాలు సమాజంలో జరుగుతూ ఉంటాయి. ప్రస్తుత కాలం పాపం విపరీతంగా పెరిగిపోతుంది. ఎన్నో టీవీ వార్తలు వింటూ ఉంటున్నాం. చిన్న పిల్లల మీద హత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి భయంకరమైన దుర్దినాల్లో దేవుని కొరకు రోషం కలిగి పాపాన్ని ఖండించే ఫినెహాస్ లాంటి వ్యక్తులు కావాలి. పాపం విషయంలో రాజీ పడకుండా దేవుని కొరకు నిలబడే ఆసక్తి కలిగిన వారు కావాలని ఆయన ఆశిస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు కోరుకోగలిగితే నీ భక్తిని ఆయన మెచ్చి ప్రభు కొరకు రోషంగా నిలబడటానికి అలాంటి ఆసక్తి దేవుడు నీకు దయచేయునుగాక. ఎప్పటి వరకు ఉండాలి ఈ ఆసక్తి? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వాక్యంలో పౌలు గారు ఈ మాట చెప్తున్నాడు. కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. స్థిరులను కదలని వారును, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని మీరు తెలుసుకుంటే, స్థిరులు కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి. 1 కొరింథీ పత్రిక 15:58 వచనంలో ఈ మాట ఉంది. ఎప్పటికీ ఆసక్తి. ఎప్పటి వరకు ఉండాలండి? ఎప్పటికీ ఆసక్తి. ఈ 40 డేసేనా? కాదు, ఎప్పటికీ మీరు ఆసక్తి కలిగిన వారిగా మారుదురుగాక. ప్రభు కార్యాలంటే చాలు. నేను దేవుని కార్యం అంటే అది ఎంతో ఇంట్రెస్ట్గా చేయాలి. ఇది దేవుని పని, అమ్మో ఇది దేవుడి కార్యం అని ఫినెహాస్ లాంటి ఆసక్తి మనకి కావాలి. అది చిన్నదైనా పెద్దదైనా అది దేవుని పని, దేవుని కార్యం, దేవుని కృప. ఆ పని విషయంలో మనం ఆసక్తి కలిగిన వారిగా ఎప్పటికీ నిలిచి ఉందుముగాక. ఇంకొక మాట కూడా పౌలు అంటాడు, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కావద్దు, మందమతిలాగా ఉండొద్దు. ఆసక్తి విషయంలో మీరెప్పుడూ డల్గా ఉండొద్దు. ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని సేవించండి అన్నాడు. అదే పౌలు మరొక మాట చెప్తాడు, మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తి తుదమట్టుకు కూడా కనపరచండి అన్నాడు. ఒకప్పుడు మనకి మంచి ఇంట్రెస్ట్ ఉండేది. మీరు ఆ మాట కూడా నోట్ చేసుకోండి, చదవద్దు కానీ టైం లేదు. హెబ్రీ 6:12లో ఈ మాట ఉంటుంది. హెబ్రీ పత్రిక 6:12 చదివితే, మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తి తుదమట్టుకు కూడా కనపరచండి అన్నాడు. ఆ మధ్యకాలంలో దైవజనులు సేవ చేస్తూ ఉన్నారట. ఓ ప్రాంతానికి దేవుని పరిచర్య నిమిత్తం వెళ్ళారట. వెళితే అక్కడ సేవ పరిచర్య కొనసాగించబడుతూ ఉంది. కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి ఆ కొత్త చర్చ్కి ఆ దైవజనుడు వెళ్ళాడు. 5 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి సేవకులకి ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకయ్యే ట్రాన్స్ఫర్స్ అంటే ముందున్న ఆసక్తి మరలా మీలోకి రావాలంటే మరలా కొత్తగా కష్టపడితే అక్కడ ఆ ఆసక్తి మీలోకి వస్తుంది.
కొంతకాలం కష్టపడిపోయిన తర్వాత మరలా ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. మరలా రీకన్స్ట్రక్షన్, మరలా మీలో ఆసక్తి కొరకు. దైవజనుడు ఆ ప్రాంతానికి వెళితే ఆ ఫస్ట్ సండే దేవుని వాక్యాన్ని ప్రకటించారట. మెసేజ్ అంతా అయిపోయింది, కూటమి అయిపోయిన తర్వాత కొత్త వాళ్ళు ఎవరు పరిచయస్తులు కాదు, ముఖ పరిచయం లేదు. అలా కొత్త వాళ్ళు అందరూ వచ్చి ఒకరికొకరు ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారంటే సేవకుల దగ్గర. వచ్చిన వాళ్ళందరికీ దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఒక తల్లి వచ్చి, అయ్యగారు వందనాలండి, నా పేరు మార్తమ్మండి అన్నారు. సరేనమ్మా, మరి మరియమ్మ ఎక్కడ ఉందని అడిగంటే ఆయన స్తోత్రం, మరి మార్తమ్మ మరియమ్మ ఇద్దరు అక్క చెల్లెలు కదా. అదేనండి మా అక్కడ ఉంటుందండి, మా అక్క అక్కడ ఉంటుంది, మా ఆవిడ పేరు కూడా మరియమ్మ అండి, నేనేం మార్తమ్మనండి అన్న. సరేనమ్మా, ఏంటమ్మా మరి లాజర్ ఎక్కడ ఉన్నారని కూడా అడిగారంటే, లాజర్ ఉన్నాడులేండి మా తమ్ముడు. రైట్, సరే ఏంటమ్మా కదా అంటే, ఏమి లేదు అయ్యగారు ఒకప్పుడు అండి ఇక్కడ ఏ సేవకుడు వచ్చినా, ఈ సంఘానికి ఏ సేవకుడు వచ్చినా నేనేనండి కొత్త బట్టలు కొనేది, నేనేనండి వంట చేసేది, నేనేనండి పరిచర్య చేసేది, అసలు ఈ మందిరంలో ఏది చేయాలన్నా నేనేనండి. సేవకుడు అడిగాడంట, ఒకప్పుడు అంటున్నావు మరి ఇప్పుడు చేయట్లేదా? ఇప్పుడు చేయట్లేదండి, ఆవిడ వచ్చింది కదా నేను చేయనండి అంటుందంట. ఆవిడ వస్తే నువ్వు చేయడు. అమ్మా, కొత్తోళ్ళు వస్తూ ఉంటారు, పాతోళ్ళు ఉండాలి, కొత్తోళ్ళు ఉండాలి. వాళ్ళు వస్తే నువ్వు చేయనంటే ఎట్ట కుదురుతుంది? ఆమె పరలోకం వెళ్తుంది, నువ్వు వెళ్ళవా? ఖచ్చితంగా వెళ్ళాలి. అట్లాగే ఎప్పుడు అనుకోదమ్మా, మునుపున్న ఆసక్తి తొదమట్టుకు చివరి వరకు ఇదే ఆసక్తితో మీరు సాగిపోదురుగాక. ప్రభువులో మీకు ఏ ఆసక్తి ఉందో అది తగ్గకూడదు, ఆ వైరాగ్యం తగ్గకూడదు. ప్రభు నమ్ముకున్న కొత్తలో ఎంత ఇంట్రెస్ట్గా ప్రభు కార్యాలు మీరు చేసేవారో ఎప్పటికీ అదే ఆసక్తితో జీవించుదురుగాక. ఇద్దరు వ్యక్తుల్ని మీ ముందుకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నారు. పౌలులో మంచి ఆసక్తి ఉంది. ఎక్కడికి వెళితే అక్కడ సంఘాలు కట్టాడు పౌలు. తెలియబడని దేవుడు అనే చోట కూడా సంఘం కట్టేశాడు. ఎంత ఆసక్తిగా ఉన్నాడు పౌలు శీలను తీసుకెళ్ళి జైల్లో పడేస్తే వాస్తవంగా గాయాలతో ఉన్నప్పుడు మనల్ని ఏం జైల్లో పడేస్తే మన ఫీలింగ్స్ ఎట్టుంటాయి చెప్పండి? ఏదైనా చిన్న శ్రమ వచ్చిందనుకోండి, నాకే రావాలి ఈ బాధ, నాకే రావాలి ఈ కష్టం అనుకుంటాం. మనం జైల్లో ఉన్నప్పుడు బెయిల్ ఎలాగ వస్తుందని మనం ప్రయత్నం చేస్తాం. కానీ పౌలు శీలల యొక్క ఆసక్తి చూడండి, గాయాలతో ఉండి కూడా పాటలు పాడుతూ ఉన్నారంట వాళ్ళు. అబ్బాయి ఏం ఇంట్రెస్ట్ అండి బాబు పౌలు గారు. ఆ టైంలో కూడా కూటమి పెడతా ఉన్నాడు ఆయన. పాటలతో దేవుణ్ణి స్తుతించగా చెరసాల పునాదులు కదిలి అంత ఇంట్రెస్ట్గా సేవ చేసిన పౌలు దగ్గర కొంతమంది శిష్యులు జత పనివారిగా జాయిన్ అయ్యారు. తిమోతి ఒక సేవకుడు, ఎపఫ్రా ఒక సేవకుడు. ఇలా ఒక్కొక్కరిని తయారు చేసుకుంటూ ఆయన వెళ్ళిపోతూ వచ్చాడు సేవలో. ఒక చోటుకు వచ్చినప్పటికీ ఆ పౌలు గారిలో ఉన్న ఆసక్తి తన శిష్యుల్లో కూడా సేమ్ ఆసక్తి వచ్చిందంట. ఈయన ఎంత వైరాగ్యంగా కష్టపడ్డాడో అలాగే ఆయన కూడా కష్టపడుతున్నాడంట. చదువుదాం ఆ మాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16-17 వాక్యాలు చూద్దాం. 2 కొరింథీన్ చాప్టర్ 8వ అధ్యాయం 16-17 వాక్యాలు. మీ విషయమే నాకు కలిగిన ఈ ఆసక్తి, అంటే పౌలు గారు మాట్లాడుతున్నారు ఈ మాట. మీ విషయంలో నాకు కలిగిన ఆసక్తి తీతు హృదయంలో కూడా దేవుడు పుట్టించాడు, దేవునికి స్తోత్రం అని మాట్లాడుతూ కంటిన్యూస్. అతడు నా హెచ్చరికను అంగీకరించును గాని అతనికి విశేష ఆసక్తి కలుగునందున తన ఇష్టం చొప్పుననే మీ వద్దకు బయలుదేరి వచ్చి. అతనిలో ఉన్న ఆసక్తి చూడండి, విశేషమైన ఆసక్తితో వస్తున్నాడు. విశేషమైన ఆసక్తితో వస్తున్నాడు. ఒక చోట పౌలు అంటాడు, అతడు కనబడినందున నాకు నెమ్మది లేదంటున్నాడు. అతను లేకపోతే నేను వెళ్ళిన ఊరు అంటున్నాడు పౌలు గారు. అంటే తీతులో ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడండి. ఈరోజు నేను ఆశిస్తున్నాను, ఒక దేవుని పట్ల నీకు ఎలాంటి ఆసక్తి ఉంది? పౌలు యొక్క ఆసక్తి చూడు. పౌలులో ఉన్న అదే ఆసక్తి తీతులో కూడా అదే ఆసక్తి వచ్చింది. ఎలాగ సంఘాలు కట్టాలి, ఎలాగ ఆత్మలు రక్షించాలి,
అబ్బా దైవ కార్యాల పట్ల దేవుని కొరకు ఎంత ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ఈరోజు నేను ఆశిస్తున్నాను నీలో కూడా ఇలాంటి ఆసక్తి దేవుడు దయచేయునుగాక. కుడి చేతుల పైకి ఒకసారి ఆమెన్ అంటారా? సో సింపుల్గా అర్థమవటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక ఆయన మెకానికల్ ఇంజనీర్ చదువుకున్నాడు. మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఆ సబ్జెక్టులన్నీ చదువుకున్నాడు. చదువు అంతా పూర్తి అయిపోయింది. మీలో కూడా చాలామంది చదువుకున్న పిల్లలు ఉంటారు. చదువు అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఏదో ఒక జాబ్ ట్రయల్స్లో ఉంటారు, ప్రయత్నిస్తూ ఉంటారు. ఈయన కూడా జాబ్ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటే ఏ జాబు లేదు. ఎందుకంటే ఇంత జీతమే రావాలని కూర్చుంటే ఏడొస్తుందండి. అప్పుడు ఏదైనా ఒక జాబ్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ టైం కాబట్టి ఎంతో కొంత రావాలి, ఖాళీ ఉండకూడదు, ఏదో చేద్దామని అనుకుంటే వేరు. ఇంత జీతమే రావాలంటే కష్టం, స్టార్టింగ్ కాబట్టి అన్బ్యాలెన్స్ ఉంటుంది. సరే ఈ కుమారుడికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఏ ఉద్యోగం లేదు. మెకానికల్ ఇంజనీరింగ్ అయి ఉన్నాడు. అది ఇటలీ దేశం, ఇటలీ ప్రాంతం. అయితే వాళ్ళ యొక్క నాన్నగారు అన్నారు, అరే బాబు నీకు ఏ జాబు లేదు కదా, నువ్వు మెకానికల్ ఇంజనీరింగ్ చేసావు, ఖాళీగా ఉండడం ఎందుకు, మన పొలం ఉంది కదా, ఆ పొలాన్ని వ్యవసాయం చేయి అనండి. నేను చదువుకున్న చదువేంటి, నువ్వు చేయమంటున్న పరిస్థితి ఏంటి అని అనలేదు. ఇప్పుడు జాబ్ కొరకని ప్రయత్నిస్తున్నాడు, లేరు, ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో ఒకటి. వాళ్ళ నాన్నగారికి పొలం ఉంది. ఆ ప్రాంతాల్లో పొలాలు దున్నటానికి ఈ చిన్న చిన్న ఎడ్లు అరకతోర అయ్యే పని కాదు, ఎక్కువగా ఎకరాలు ఉంటాయి. సో ఆ ప్రాంతంలో, ఇటలీ ప్రాంతంలో ఆయన ఏం చేశారంటే ఇంచుమించు చాలా పొలాలు ఆయనకు ఉన్నాయి, కొన్ని ఏకర్స్ ఉన్నాయి. వెంటనే చిన్న ఒక ట్రాక్టర్ ఒకటి తీసుకుని పొలం దున్నుతూ ఉన్నాడు. తన తండ్రి అప్పగించిన పని. ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో ఒకటి చేయాలి, నన్ను తండ్రి కష్టపడి చదివించాడు, ఆయనకు ఉపయోగపడాలి నేను అని అనుకుని ఖాళీగా ఉండకుండా ఆ పొలాల్ని ఈ ట్రాక్టర్ తీసుకుని దున్నుతూ ఉంటుంది. సరిగ్గా ట్రాక్టర్ వర్క్ చేయట్లేదు, బాగా పాడుపడిపోయినట్టుంది, ట్రాక్టర్ పని చేయట్లేదు. సరే అతను మెకానికల్ ఇంజనీర్ కదండి, మెకానిక్ వర్క్ వచ్చి, కొంతమంది చూడండి మెకానిక్ వచ్చిన వాళ్ళు వాళ్ళ బండి వాళ్ళు ఇప్పేసుకుంటారు. స్తోత్రం. వాళ్ళకి మెకానిక్ వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పనులు ఆలో చేసేసుకుంటూ ఉంటారు. స్క్రూలు బిగించేస్తుంటారు, తిప్పేస్తుంటారు, ఇప్పేస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. అలాగా ఆయన ఏం చేశారంటే ఆ ట్రాక్టర్ సరిగ్గా పనిచేయట్లేదని, ఇలాంటి డొక్కు ట్రాక్టర్ ఇచ్చాడండి అని అనుకోలేదు. అతనికి ఇచ్చిన దాన్నే మరలా రిపేర్ చేసుకుని అక్కడక్కడ చిన్న చిన్న పాటలు తెచ్చుకుని ఆ ట్రాక్టర్ మొత్తం మీద బాగా పని చేస్తున్నట్లుగా చేశాడు. మంచిగా ట్రాక్టర్ బాగా వర్క్ చేస్తుంది, మొత్తం మీద పొలం అంతా సాగు చేశాడు, దున్నాడు, వ్యవసాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తన ఆలోచనలోకి వచ్చింది, నా చేతులతో మెకానిక్ వర్క్ వచ్చి కదా, సరే నేను ఇప్పుడు మరలా రోజు ఇంటికాడి నుంచి పొలం దగ్గరికి రావాలంటే కష్టమవుతుంది అనుకుని మరలా తన ఆలోచన శక్తితో తనకిచ్చిన చిన్న చదువులో ఇచ్చిన ఆ నాలెడ్జ్ని ఉపయోగించి, ఆ మెకానిక్ను ఉపయోగించి చిన్న చిన్న ఆ పార్ట్స్ అన్నీ తీసుకుని ఒక కారు, ఆయన ఓన్గా కారు తయారు చేశాడు. అంటే ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నాను మీతో. నీలో ఆసక్తి ఉంటే నువ్వు ఏమైనా చేయగలుగుతావు. పొలం దగ్గరికి రావడానికి కష్టమవుతుంది అనుకుని ఏం చేశారంటే తను ఓన్గా చిన్న వాటిని తయారు చేసుకుని ఒక కారు ఒకటి తయారు చేశాడు, ఒక ట్రాక్టర్ ఒకటి తయారు చేశాడు, ఒక కారు ఒకటి తయారు చేశాడు. పొలానికి వస్తున్నాడు అదే కారుతో. అలా కష్టపడి ఇంట్రెస్ట్గా, ఆసక్తిగా తను ఆ పని చేసినప్పుడు చాలామంది హేళన చేశారు. ఈ డొక్కు ట్రాక్టరే పని చేయట్లేదు, మళ్ళీ నువ్వు సొంత వాటితో తయారు చేస్తావా, ఎల్లు ఏమవుతుంది అని హేళన చేశారు. కానీ అతన్ని ఎవరిని పట్టించుకోలేదు. నేను తండ్రికి ఉపయోగపడాలి, నా నాన్నగారు నాకు ఈ పని అప్పగించాడు, నేను జెన్యూన్గా చేయాలి అని వాళ్ళ నాన్నగారు ఆ పేరు నిలబెట్టడం కోసం ఆ కుమారుడు పడిన కష్టం ఇంత అంత కాదండి. చివరికి ఆ కుమారుడి కష్టానికి ఒక మంచి కారు తను ఓన్గా తన సొంత ఆలోచనలతో ఒక సొంత కారు ఒకటి ఆయన కనుగొన్నాడు, తయారు చేశాడు. అది చాలా కాస్ట్లీ,
మన అమలాపురంలో కూడా దొరకదు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన కనుగొన్న కారు పేరు ఆయన పేరే ఆ కారుకి పెట్టుకున్నాడు. అది స్పోర్ట్స్కి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆ కారు పేరు ఏంటంటే లంబోగని. చెప్పండి ఒకసారి, ఏం పేరు అది? అది ఆ కారు చూడండి ఒకసారి. ఆ స్పోర్ట్స్ కొరకే వాడుదే కారు మాట. అది 2 ఇమేజ్లు పంపించండి. స్పోర్ట్స్ కొరకు ఆయన ఆ వ్యక్తి మాట చాలా కష్టపడ్డాడు. అసలు చాలా కాస్ట్లీ అంట కారు. ఈ స్పోర్ట్స్కే వాడుతూ ఉంటారంట. నేను ఆశిస్తున్నాను, తనకొచ్చింది మెకానిక్, ఉద్యోగం లేదని ఖాళీగా లేడు. తనకొచ్చిన దాంతోనే ప్రయాసపడ్డాడు. ఒక మంచి ఓనర్ అయిపోయాడు, కార్ల కంపెనీ. ఈరోజు మరి దేవుడు నీకు ఎన్నో తలాంతులు ఇచ్చాడు. పాట పాడే తలాంతు ఇచ్చాడా? ఆ తలాంతు ఏమైంది? పరిచర్య, సువార్త, సండే స్కూల్ పరిచర్య, సంఘ పరిచర్య, దేవుని పని చాలా ఉంది. దేవుని విషయాల్లో నువ్వు ఎంత ఇంట్రెస్ట్ కలిగి ఉంటున్నావు. పౌలులో ఉన్న ఆసక్తి తీతులో కూడా వచ్చింది. సేవకులుగా నేను తమ్ముడోళ్ళకి చెప్తున్నాను, మా వంతుగా మేము కొన్ని సంఘాలు కట్టాం, కొన్ని ఆత్మలు రక్షించాం, మిమ్మల్ని సేవకులుగా సిద్ధపరిచాం. మీరు మీలో ఉన్న తలాంతుని దేవుని పని కొరకు ఉపయోగించండి. మీ ద్వారా సంఘాలు కట్టబడునుగాక, మీ ద్వారా ఆత్మలు రక్షించబడునుగాక. సో మీకు ఏది ఇస్తే అది దేవుని పని కోసమే పెట్టుబడి కింద చేయండి. దేవుని పనిలో మీరు ఇంట్రెస్ట్గా ఉండండి. ప్రభు మిమ్మల్ని వాడుకునుగాక. నెహెమ్యా 52 రోజుల్లో ఎలాగా మందిరం కట్టాడండి? అసలు 52 రోజులు ఎలా అవుతుంది అసలు పని? బట్టి శ్రీని గారు మాట చెప్తూ ఉంటాడు, నరుడు తలుసుకుంటే నల్లరాయి బద్దలేసిపోతుంది అంటాడు. నువ్వు తలుసుకోవట్లేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. నువ్వు అనుకోవట్లేదు, నా ద్వారా ఎందుకు చేయడు దేవుడు? ఇంకా ఆయన ఒక్కడే చేయట్లేదు. ఏమన్నాడు తెలుసా? నెహెమ్యా గ్రంథం చదవండి, 2వ అధ్యాయంలో 18వ వచనం చదువు ఒకసారి. మనము కట్టుటకు పూనుకుందాము రండి. ఈ మంచి కార్యం చాలు, మనం కట్టడానికి పూనుకుందాం రండి అంటే అతనిలో ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడండి. అసలు దేవుని పనిలో మనం ఆ విధంగా ఉంటే దేవుని పని జరుగుతుంది. దేవుని విషయాల్లో ఆసక్తి ఫినెహాస్కి ఎలా ఉంది, తీతుకి ఎలా ఉంది, నెహెమ్యాకి ఎలా ఉంది? నీకు ఇంకా కొంచెం డెప్త్గా చెప్పాలంటే యోవాషు పరిపాలన కాలంలో 23 సంవత్సరాలు, 23 రోజులు కాదు, 23 నెలలు కాదు, 23 గంటలు కాదు, 23 సంవత్సరాలు అంటే మందిరం పాడైతే ఒక్క యాజకుడు కూడా పట్టించుకోలేదంటండి. అసలు నేను అనుకుంటాను, ఆ యాజకులు ఏమైపోయారు? అసలు వచ్చింది పని ఏంటి? యాజకత్వాని కోసమే కదా. మరి 23 సంవత్సరాలు వాళ్ళ సేవ ఏంటి? అసలు ఒక్కరు కూడా మందిరాన్ని గురించి పట్టించుకోలేదంట. మందిరం పాడైపోతే 23 సంవత్సరాలు ఒక్కడు కూడా పట్టించుకోలేదంట. యోవాషు చెప్తే యాజకుడు యెహోయాదా ఒక కానుగు పెట్టోడు తీసుకొచ్చి అది ఆ మందిరం దగ్గర పెట్టి చెప్పారంట వాళ్ళకి, ఇదిగో ఇది దేవుని మందిరం పాడైపోయింది, బాగోవాలి మరలా. నేనంటాను, ఆ యెహోయాదాలో ఉన్న ఇంట్రెస్ట్ మనలోకి ఎందుకు రాకూడదు? ప్రస్తుతం ఎక్కడ చూసినా పాడైపోతుంది మందిరాలు, సేవ పాడైపోతుంది. మేము ఎక్కడికి వెళుతున్న ఎన్నో కంప్లైంట్స్ చెప్తున్నారు. ఒకప్పుడు ఎంత బాగుండేదండి, ఎంతో బాగా జరిగేది ఇక్కడ సేవ, ఆ పెద్ద పాస్టర్ గారు లేని తర్వాత ఇలా సేవ ఇలా అయిపోయిందండి అని చెప్పేవాళ్ళు చాలా చోట్ల. పాడైపోయిన మందిరాలు నెహెమ్యాలాగా నువ్వెందుకు కట్టకూడదు? యెహోయాదాలాగా మందిరం మరలా బాగు చేసే విషయంలో నీకెందుకు ఆసక్తి రాకూడదు? ఒక్క తీర్మానం చేసుకో ఈరోజు, నాకు ఇప్పటికున్న ఆసక్తి చాలదయ్యా, విశేషమైన ఆసక్తి దేవుడు నీకు దయచేయునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. ఖచ్చితంగా మనలో ఆ జీలుంటే ఏదైనా చేయగలుగుతామండి. ఆసక్తి ఉంటే ఏదైనా మనం చేయొచ్చు. దేవుడు లూదియా
అని ఒక స్త్రీ ద్వారా 2 సంఘాలు కట్టాడు. ఒక ఆడ మనిషి 2 సంఘాలు కట్టడం అంటే సామాన్యమైన విషయమా చెప్పండి అసలు. అదే చెప్తుంటా, మీలో ఆసక్తి తగ్గకూడదు. దేవుని విషయంలో ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉందముగాక. గట్టిగా ఒకసారి ఆమేన్. సెకండ్ వన్, రెండో మాటలోకి వచ్చేస్తాను. సెకండ్ వన్, ఏ విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి అంటే, 1 దేవుని విషయంలో ఆసక్తిగా ఉండాలి. 2 అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 5వ వాక్యం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 5వ వాక్యం. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చూడండి, ఇక్కడ సంఘము చేస్తున్న కార్యం చూస్తే, 2వ సందర్భం అని చూస్తే ప్రార్థన చేయుటలో ఆసక్తి. సంఘానికి ఉన్న ఆసక్తిని మనం చూడండి. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘము అత్యాసక్తి, విశేషమైన ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. ఈరోజు ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్న సంఘ పరిస్థితులు, రోజు రోజుకి ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో మనం ఉంటున్నాం. సోషల్ మీడియా పెరిగిపోయింది, రకరకాల భయంకరమైన సంఘటనలు సమాజంలో జరుగుతున్నాయి. ఈ చివరి దినాల్లో సంఘము ఆసక్తి కాదు, అత్యాసక్తి. అందుకే విశేషమైన ఆసక్తి గురించి మీతో మాట్లాడుతున్నాను. పేతురు కొరకు సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. అప్పటికే యాకోబుని చంపేశారు, పేతురుని చెరసాల్లో వేసేశారు. హేరోదు రాజు సంబరపడిపోతున్నాడు. ఆ టైంలో సంఘం చేసిన పని ఏంటో తెలుసా? అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉందండి. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ప్రార్థన సమయం ఎంత? మీరు ప్రభువుతో గడుపుతున్న ప్రార్థన ఆసక్తి ఎంత? ఇప్పుడు ప్రార్థన ఎలా మారిపోయిందంటే, అస్సలు మంచం దిగట్లేదు, మంచం మీదే స్తోత్రం నాయనా అంత అయిపోయింది. లేదంటే ఒకవేళ స్తోత్ర ప్రార్థన చేద్దామని మొత్తం మీద అల్లారం పెట్టుకుని ప్రయత్నించగా నిద్రలోంచి ఆ అల్లారం లెగ్గొట్టింది మిమ్మల్ని. మరలా ఆ మంచం కూడా పెట్టుకుని స్తోత్రం అంతే మళ్ళీ లోపల 9 అయిపోతుంది. దేవుడికి స్తోత్రం. మీ ప్రార్థనలో ఆసక్తి పెరగాలి. ప్రస్తుత సంఘం నిద్రపోకూడదు. దైవజనుడు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. ఈ 40 రోజుల యొక్క కూడికల యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ప్రార్థన రాలేని వాళ్ళకి కూడా ప్రార్థన దేవుడు నేర్పించునుగాక. మూలుగులతో ప్రార్థించే శక్తి దేవుడు మీకు దయచేయునుగాక. గంటల తరబడి మోకాళ్ళ మీద నిలిచే కృప దేవుడు మీకు దయచేయునుగాక. అత్యాసక్తితో భారంతో మనం ప్రార్థన చేయాలి. మధ్యాహ్నం 3 గంటల నుంచి, ఇక మధ్యాహ్నం 3 అయితే మీ పనులన్నీ ప్రక్కన పెట్టుకోండి. సాయంకాలం ఇక్కడ మందిరంలో 6 గంటలకు ప్రార్థన జరుగుతుంది, కానీ మీ వ్యక్తిగతంగా 3 గంటల నుంచి దేవునితో గడపటానికి, దైవ సన్నిధిలో గడపటానికి అలాంటి తీర్మానాలు సంఘం చేయగలగాలి. సంఘం ప్రార్థన ఎదుట సంఖ్యలు తెగిపోయాయి. ఈరోజు ఒక దైవజనుడిగా నేను ఆశిస్తున్నాను, నువ్వు ప్రార్థన చేసేవాడివే, 1 గంట సేపు చేస్తుంటుంటే ఇంకాస్త నీ ప్రార్థన శక్తి పెరగాలి. ఏకాంతంగా, వ్యక్తిగతంగా, సంఘపరంగా, ఆ సహవాసంలో నువ్వు చేసే ప్రార్థనలు దైవ కార్యాలు జరిగించునుగాక. మరింతగా మోకాళ్ళ మధ్యలో ప్రార్థించగలిగిన ఆ ఆసక్తి దేవుడు నీకు దయచేయునుగాక. ఏలియా యొక్క ప్రార్థన శక్తి చూడండి. ఏలియా ప్రార్థన ఆసక్తిని మనం చూస్తే, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, మనలాంటి వాడే, మనకున్న కన్నులే, మనకున్న చేతులే, మనలాంటి వాడే. కానీ అతని ప్రార్థనకి వర్షం రమ్మంటే వచ్చింది, ఆగిపోమంటే ఆగిపోయింది. కారణం ఏంటంటే అతను చేసిన ప్రార్థన ఎలా ఉందో తెలుసా? అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూద్దాం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం.
ఏలియా మన వంటి స్వభావం గల ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు వర్షం కురవకుండా ఉండేటట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం కురవలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం తెరవబడి వర్షం కురిసింది. భూమి తన ఫలం ఇచ్చింది. నేను అంటున్నాను, ప్రస్తుత కాలం ఇది భౌతిక సంబంధమైన వర్షం గురించి మాట్లాడట్లేదు, కానీ ఎన్నో బీడుబాడిపోయిన భూములు ఉన్నాయి. వాళ్ళ హృదయాలు చక్కగా తడపబడడానికి వాక్యమనే ఉపదేశం వాళ్ళని సరిచేయటానికి ఏలియా లాంటి రోషం కలిగిన ప్రార్థన పరులు సంఘములో దేవుని కొరకు నిలుచుదురుగాక. దేవుడు అలాంటి ఆసక్తి కలిగిన వారిని దేవుడు సంఘంలోంచి కావాలని కోరుకుంటున్నాడు. ఏలియా యొక్క ప్రార్థన చూడండి. ఫస్ట్ వన్, ఆయన చేసిన ప్రార్థన అనుభవాలు చెప్తాను. ప్రారంభంలో ఏలియా యొక్క ప్రార్థన, ఎవని సన్నిధిలో నేను నిలబడ్డానో ఈ సంవత్సరం మంచైన వర్షమైన కురవదని ఆహాబు రాజు ఎదుట నిలబడి ప్రార్థించాడు. సారెపతు విధవరాలు కరువులో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే పోషించబడిన సందర్భాలు, 3.5 సంవత్సరాలు పోషించబడిన అనుభవాలు. మళ్ళా వాళ్ళ పిల్లోడు కోసం ప్రార్థన చేస్తే స్వస్థత పొందిన అనుభవాలు. ఇంకొంచెం ముందుకు వెళితే బయలు ప్రవక్తలు ఎదుట కర్మేలు అనుభవం. యెహోవాయే దేవుడని నిరూపించడం కొరకు ఆకాశం నుంచి అగ్ని కొరకు చేసిన ప్రార్థన కనబడుతుంది. దేవుని దగ్గర అంటాడు, నేను నీ సేవకుడై ఉన్నానని, నీవు దేవుడివై ఉన్నావని ఈరోజే కన్ఫర్మ్ అవ్వాలయ్యా. అలాగే ఆకాశం నుంచి అగ్ని వచ్చింది. ఆకాశం నుంచి దేవుని కార్యాలు ప్రభు చేశాడు. ఆయన ప్రార్థన మెట్లు ఎక్కుతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రార్థన ఎక్కడి వరకు వచ్చిందంటే వర్షం కొరకు మళ్ళా ప్రార్థన చేయాలి. ఇప్పుడు చేస్తున్న ప్రార్థన ఎలా ఉందంటే పెదవులతో లేదు, పైన ప్రార్థన లేదు. ఇప్పుడు ఆయన ప్రార్థన అనుభవం ఎలా ఉందంటే తల తీసుకెళ్ళి మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని ప్రార్థన. అంటే అది ప్రసవ వేదంతో కూడిన ప్రార్థన. ఒక చిన్న మేఘం మోపైన వర్షాన్ని కురిపించడానికి గల కారణం ఆయన చేసిన ప్రసవ వేదంతో కూడిన ప్రార్థన. నేను ఈ రాత్రి కోరుకుంటుంది ఏమిటంటే, మీలో వ్యక్తిగతంగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, కుటుంబ పరంగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, సంఘపరంగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, సేవకులతో కలిసి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ప్రసవ వేదంతో ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ఒక్క ఆత్మ రక్షించాలంటే ఒక్కనాటి ప్రసవ వేదన చాలునా? సరిపోదు. ప్రసవ వేదంతో చేసే ప్రార్థన అక్కడ దైవ కార్యం జరిగించేటట్లు చేసింది. ఈ రాత్రి మనం కోరుకుందాం సంఘానికి ఈ భారం. నేను మొన్న అన్ని లిస్టులు రెడీ చేసి పెట్టాను. టోటల్గా మందిరానికి ఏ ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచి ఎంతమంది వస్తున్నారు, పిల్లలు ఎంత, యవనస్తులు ఎంత, ఇంకా ఏ విధిలో మనం ఇంకా సువార్త కూటమి పెట్టలేదు. మెయిన్ చర్చ్ లోకల్స్ ప్రజలందరి గురించి ఒక లిస్ట్ తయారు చేశాను. స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు ఎంత, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పటి వరకు బాప్తిస్మాలు పొందిన వాళ్ళ లిస్టు కూడా ఓ పక్కన పెట్టాను. ఇంకా పొందవలసిన వాళ్ళు కొంతమంది లిస్టు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రసవేదంతో అడుగుతున్నాం. దేవుడు మా కన్నిటి ప్రార్థనకి తప్పకుండా ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. విశ్వాసులుగా మీ కుటుంబాల్లో కార్యాలు జరగాలి. ఇప్పటి వరకు చేసిన ప్రార్థన సరిపోవట్లేదు, ఇంకా ప్రసవేదంతో ప్రభువు పాదాల దగ్గర అడుగుతున్నాం. అద్భుతమైన కార్యాలు, స్వస్థతలు, మహత్కార్యాలు, సూచక క్రియలు సంఘంలో జరగాలి. భర్తల్లో మార్పు రావాలి. విగ్రహారాధన విడిచిపెట్టాలి. వ్యసనాల్లో ఉన్నవాళ్ళు మార్చబడాలి. ఆ చీకట్లో ఉన్నవారు వెలుగులోకి రావాలి. ఇంకా అంధత్వం అనే స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా పరిపూర్ణతలోకి రావాలి. మూయబడిన గర్భాలు తెరవబడాలి. ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్న వారికి విముక్తి దొరకాలి.
వ్యసనాల్లో ఉన్నవాళ్ళు కూడా పట్టబడాలి. దీని కొరకే మామూలుగా చేసే ప్రార్థన కార్యాలు చేయకపోతే ఈరోజు నుంచి మనం చేసే ప్రార్థనలో ప్రసవ వ్యాధంతో కూడిన ప్రార్థన చేద్దాం. యేసు నామంలో దేవుడు తన కార్యాన్ని మొదలుపెట్టునుగాక. ఏలియా లాంటి ప్రార్థన వీరులు సంఘములో లేపబడుదురుగాక. అలాంటి ఆసక్తి దేవుడు మీకు దయచేయునుగాక. ఒక సేవకునిగా నా ప్రార్థన అది. ఈ కూటాలు సంపూర్ణమయ్యే లోపలనే ఆత్మలు మేము కనులారా చూడాలి. ప్రభు అట్టి కార్యం చేస్తాడు. ప్రార్థన ఎప్పుడు కూడా వృధా కాదండి, వృధా కాదు. దేవుని సన్నిధిలో ఓ చిన్న సందర్భం మీకు చెప్తాను. చేతుల పైకెత్తి ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తారా? ఇంకొంచెం గట్టిగా చెప్తారా? జాన్ నాక్స్ అనే దైవజనుడు చేసిన ప్రార్థన, ప్రభువా స్కాట్లాండ్ దేశాన్నైనా నాకి, లేకపోతే నన్నైనా తీసేసుకో. సో తన యొక్క భారాన్ని బట్టే, తన ఆసక్తిని బట్టే దేవుడు ఆ ప్రాంతంలో ఉద్యోగం తీసుకొచ్చాడు. ఒక ప్రాంతంలో ఒక కుటుంబంలో ఉద్యోగం రావాలంటే మిమ్మల్ని బట్టే దేవుడు ఆ కార్యం చేస్తాడు. నన్ను బట్టి ఆ కార్యం చేస్తాడు, మిమ్మల్ని బట్టి మీ ఇంట్లో కార్యం చేస్తాడు దేవుడు. మీలో ఆసక్తి తగ్గకూడదు, వైరాగ్యం తగ్గకూడదు, భారం తగ్గకూడదు. ఒక చిన్న మేఘమే మోపైన వర్షాన్ని కురిపిస్తే మీ చేత దేవుడు ఎందుకు కార్యాలు చేయలేడు? చేయటానికి సమర్థుడే, మీ కుటుంబాలు రక్షించడానికి సమర్థుడే. మీరు మోకాళ్ళ దిగొద్దు. పశ్చాత్తాపంతో ప్రార్థన వీరులుగా ఉండి మీ వీధి కోసం, మీ ఇంటోళ్ళ కోసం అడగండి. త్వరగా దేవుడు ద్వారాలు తెరుచునుగాక. కరీంనగర్ ఆ పరిసర ప్రాంతాల్లో బొగ్గు గనులు, గోదావరి గని అనే ప్రాంతాల్లో ఎక్కువగా బొగ్గు గనులు, అక్కడ ఆ ఫ్యాక్టరీలు అవన్నీ వర్క్ జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్గా దేవుని మందిరానికి వెళ్ళే కొన్ని కుటుంబాలు రామగుండం సురేషయ్య గారు చర్చికి వస్తూ ఉంటారంట. ఎక్కువగా ఆ ప్రాంతాల నుంచి మందిరానికి వస్తూ ఉంటారు. అక్కడ బాగా డ్రై ఏరియా, అసలే దేవుని పరిచర్యకి పూర్తిగా వ్యతిరేకత ఉన్న ప్రాంతాలు అవి. కానీ ఆ దైవజనుడి యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నో చేస్తూ వచ్చింది. నిర్మల్ అనే ప్రాంతానికి వెళితే ఆ దైవజనుడు కూడా చెప్తాడు, తెలంగాణ బాగా భయంకరమైన ప్రాంతం అయ్యా, మా ప్రాంతాలన్నీ కూడా చాలా ప్రతికూలమైన పరిస్థితులు. ఎన్నో రోజులు ఏడ్చేవారంట సేవకులు. సో అలాంటి ప్రాంతాల్లోనే ఒక గొప్ప ఉద్యమం వచ్చింది. మీ ఆంధ్ర అంటే ఏదేని తోట, దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏదేని తోటలు అంటే అన్నీ అక్కడ రెడీ పెట్టాడు దేవుడు. సో మీరు ఇంకా శ్రమపడాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా ప్రార్థన శక్తి మనం ఎక్కువ పెంచాలి. జరగబోయే వీటన్నిటిని తప్పించుకోవటానికి, మనుష్య కుమారుని ఎదుట నిలబడటానికి, ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన చేయటానికి ఆత్మల భారాన్ని దేవుడు మీకు దయచేయునుగాక. గట్టిగా చెప్దాం ఆమేనని. సో చేసే ప్రార్థన ఎలాంటి కార్యాలు చేస్తుందంటే, ఆ బొగ్గు గనుల నుంచి వచ్చే వాళ్ళలో కూడా ఒక ఆసక్తి దేవుడిచ్చాడండి. రెగ్యులర్గా వాళ్ళు మందిరానికి వచ్చి ప్రార్థన చేయటం వాళ్ళకి అలవాటంట. ఇప్పటికే ప్రార్థన చేస్తూ వచ్చారు, సేవకులు చేశారు, సేవకులు రాణులు చేశారు, పరిచారకులు చేశారు. విశ్వాసుల్లో కూడా ఆ మంట, ఆ వైరాగ్యం వచ్చింది. అయితే ప్రతిరోజు ఆ బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళు పొద్దున్న 8 గంటలకు లేదా 7 షిఫ్ట్ల ప్రకారంగా డ్యూటీలకు వెళ్తూ ఉంటారు. ఒక ఆయన మాత్రం ఉదయం 9 గంటలకు వెళ్తాడు, మళ్ళీ సాయంకాలం 5 గంటలకు వస్తాడు. ఆయన షిఫ్ట్ అది. ఆ డ్యూటీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాడంట. 1 గంట అయినప్పటికీ ఆయనకి భోజనానికి లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆయన చేసే ప్రార్థనలో ఎక్కువగా భారం కలిగి ఈ డ్యూటీలో ఉన్నప్పుడు ప్రార్థన కుదరట్లేదని మధ్యలో భోజన సమయం గంట సమయం ఉంటే ఆ గంట సమయంలో 1/2 గంట సేపు భోజనానికి ఉపయోగించి మిగిలిన 3/4 గంట మందిరానికి, సమీపంలో ఉన్న మందిరానికి వెళ్ళి మోకాళ్ళ నుండి ప్రార్థన చేసేవాడంట. తన భారం ఏమిటంటే, నాతో పాటు పనిచేసే వాళ్ళందరూ కూడా రక్షించబడాలి. నేను ఇలా ఆశిస్తూ ఉంటానండి.
ఏ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ కోసం భారం కలిగి ఉంటే మీ ద్వారా ఒక ఉద్యమం వస్తుంది అంతే. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు నర్సక్కలు ఉన్నారనుకోండి, ఆ హాస్పిటల్లో నర్సులు రక్షించబడాలని మీరు భారం తెచ్చుకోండి. ఆ తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే అందులో, ఆ తర్వాత ఓఎన్జీసీ వాళ్ళు ఉంటే అందులో, వెల్డింగ్ సంబంధించిన అందులో, వడ్ర మేస్త్రులు, టాపీ మేస్త్రులు, ఏ డిపార్ట్మెంట్ మీరు ఎక్కడ పని చేస్తున్నారో అందులో భారం కలిగి ప్రార్థన చేసుకోండి. ఈయన బగ్గు గనుల్లో పనిచేస్తూ ఆయన చేసిన ప్రార్థన ఏమిటంటే, ప్రభా నేను నా డిపార్ట్మెంట్లో నా స్టాఫ్లో ఒక్కడిగా దేవుని మందిరానికి వెళుతున్నాను, నాతో ఉన్న వాళ్ళు కూడా రక్షించబడాలి. నేను చెప్పిన వాళ్ళు వినటం లేదు, కానీ ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుందని నేను విన్నాను. సేవకుడిని చూశాను, ఆయన ఎలాగ సంఘం కట్టాడో, ఆత్మలు ఎలా రక్షించాడో నేను కన్నులతో చూశాను. కనుక నేను ఇప్పుడు చెప్పలేను కానీ అయ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా తోటి వాళ్ళు, నాతో పనిచేసే వాళ్ళు రక్షించబడాలి. దేవుని మహాకృప, ఆయన చేసిన కన్నీటి ప్రార్థనకి తనతో పనిచేసే వాళ్ళలో 99% మంది రక్షించబడ్డారంట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ రాత్రి ఈ భారం మీలో కూడా రావాలి, మీ కుటుంబాల్లోకి రావాలి. ప్రసవ వేదంతోనే ఆత్మలు రక్షించబడతాయి. కోరుకుందాం, యేసయ్య అట్టి కార్యములు జరిగించునుగాక. 3 ఏ విషయాల్లో మనకి ఆసక్తి రావాలి అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:13. మంచి విషయాల్లో ఆసక్తి గలవారైతే మీకు హాని చేసేవాడు ఎవడున్నాడు అసలు? చాలు. 3వది మంచి విషయాల్లో ఆసక్తి అనండి ఒకసారి, మీ నోటితో చెప్పండి. అసలు మీరు మంచి విషయాల్లో ఆసక్తి చూపిస్తే మీకు హాని చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు అసలు? మంచి విషయాలంటే జనరల్గా మాట్లాడుకుందాం. వాకింగ్ చేయటం చాలా మంచిది, మీ భాషలో చెప్పాలంటే పొద్దున్నే వాకింగ్కి వెళ్తే చాలా మంచిది. లెఫ్ట్ రైట్ చాలా మంచిది. కాయగూరలు తింటే ఆరోగ్యానికి మాట్లాడట్లేదు, చాలా మంచిది. మంచిది కాదు, చాలా మంచిది. ఆకుకూరలు తింటే కంటి చూపుకి చాలా మంచిది. ఇవి భౌతిక సంబంధమైన మంచి విషయాలు చాలా ఉన్నాయి. పొద్దున్నే వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. తేనె నిమ్మరసం తాగితే చాలా మంచిది. ఇవి భౌతికంగా మంచి విషయాలు చాలా ఉన్నాయి. అయితే స్పిరిచువల్ లైఫ్లో కూడా మంచి విషయాలు చాలా ఉన్నాయి. మంచి విషయాల్లో మీరు ఆసక్తి చూపించారనుకో, మీకు హాని చేసేవాడు ఎవరున్నారు అసలు? యెహోవాను స్తుతించుట మంచిదా చెడ్డదా? మరి మీ నోట ఎందుకు స్తుతి రావట్లేదు? దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిదా చెడ్డదా? మరి ఎందుకు మీ స్తుతించట్లేదు? స్తుతి చేయుట యథార్థవంతులకి శోభస్కరం. స్తుతించుట అది మంచి కార్యమే. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి, కానీ ఒక సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. దైవజనుల దగ్గరికి వెళ్ళటం చాలా మంచి విషయం అండి. అది గనురాలిన స్త్రీకి ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆమె చేసిన పని ఏంటంటే, గాడిదకి గంత కట్టి పనోని తీసుకుని దైవజనుడి దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడింది, కర్మేల దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడింది. వాళ్ళ భర్త అంటున్నాడు, ఈరోజు అమావాస్య కాదు, ఆదివారం కాదు, ఆరాధన కాదు, ఆల్ నైట్ ప్రేయర్ కాదు, ఏంటి నువ్వు ఈరోజు అర్జెంటుగా బయలుదేరుతున్నావు ఏంటి? ఆమె ఒకటే చెప్తుంది, దైవజనుడి దగ్గరికి వెళ్ళటం మంచిది. మీ ఆత్మీయ జీవితంలో మీరు ఎప్పుడు ఇది అనుకోవాలి, మంచి విషయాలు ఏదైనా ఉన్నాయి సేవా పరిచర్యలో, ఆత్మీయ స్థితిలో అంటే దైవజనుడి దగ్గరికి రావటం అది చాలా మంచి విషయం. మీరు ఆ మాట చదవండి కావాలంటే, రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 22, 23 చూస్తే ఆమె చెప్తున్న మాటలు చూడండి.
22, 23, 4వ అధ్యాయం 22, 23 చూస్తే ఆమె ఇలా చెప్తుంది. ఏమంటుంది? పెనిమిటితో ఆమె అతడు ఒక పనివారిని ఒక గాడిదను ఎద్దుకు పంపము, నేను దైవజనుని ఎద్దుకు పోయి వచ్చి దైవజనుడి దగ్గరికి వెళ్ళి వస్తాను. పెనిమిటితో ఆమె అనగా అన్నప్పుడు అతడు నేడు అమావాస్య, ఈ రోజు అమావాస్య కాదు, ఆదివారం కాదు, విశ్రాంతి దినం కాదు, ఆన్లైన్ ప్రేయర్ కాదు, ఎందుకు వెళ్తావు? నేను వెళ్ళటం మంచిది, నేను వెళ్ళటం మంచిది. మీకు ఏదైనా ఆత్మీయ విషయాల్లో మంచి విషయాలు ఉన్నాయంటే నువ్వు దైవజనుడి దగ్గరికి రావటం చాలా మంచి విషయం. సో నీ ఆత్మీయ జీవితంలో ఇది గుర్తుపెట్టుకోవాలి. నిజమే, సేవకులతో మనం ఉండడం అది చాలా మంచి విషయం. మీ వ్యక్తిత్వం ఎక్కువగా మీ ఆత్మీయ స్థితి దైవజనులతో ఉండడానికి మీరు ఇష్టపడాలి. కనీసం ఆదివారం అందరూ వస్తారు, సోమవారం నుంచి శనివారం లోపల మధ్యలో ఒక్క రోజైనా సరే మీరు విజిట్ చేయాలి. సో అది మంచిది, దైవజనుల దగ్గరికి వెళ్ళటం మంచిది. నిజంగా ఆ ఇంట్లో ఎంత మంచి కార్యం జరిగిందంటే ఆ పిల్లోడికి తల వాపోయినని బాధపడతా ఉన్నాడు. సో దైవజనుడు ఎలీషా ఆ కుమారుడి కొరకు ప్రార్థించినప్పుడు అద్భుతమైన స్వస్థత కార్యం జరిగింది. సరే, దైవజనుడి దగ్గరికి మీరు వెళ్తే మంచిది, మీ ఇంటికి దైవజనుడు వస్తున్నా మంచిదే. దేవునికి స్తోత్రం చెప్పండి. కొర్నేలి ఇంటికి ఎవరు వచ్చారు? పేతురు వచ్చాడు కదండి. సో మరి ఈ 40 రోజులు నేను మీ దగ్గరికి రావడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా నేను మీ ఇంటికి వస్తూ ఉంటాను. హౌస్ విజిటింగ్ నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి చేస్తూ ఉంటాం. దైవజనుడి దగ్గరికి మనం వెళ్తాం మంచిది, మన ఇంటికి దైవజనుడు రావటం మంచిది. ఈ మంచి విషయాల్లో మీరు ఆసక్తి చూపమని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు నామములో ఇలాంటి ఆసక్తి మీకు దేవుడు ఇచ్చునుగాక. ఒకసారి చేతుల పైకి తలలో చెప్తారా? నేను ఒక ఇంటికి ప్రేయర్ మీటింగ్ కోసమని వాళ్ళు అడిగారు, అయ్యా మా ఇంటి దగ్గర చిన్న ప్రేయర్ సెల్ లాగా ప్రార్థన కూటంలాగా పెట్టండి అని అంటే, సరేనమ్మా పెడతాం మీ ఇంటి దగ్గర ప్రార్థన అని చెప్పాం. సరిగ్గా మనం ఎక్కడ ప్రార్థనలు పెట్టినా సాయంకాలం 7 గంటలకు ప్రార్థన పెడతాం, 9 అయినప్పటికీ ఆ కూటం అయిపోతుంది. ఆ ఇంట్లో కుటుంబ ప్రార్థనలు పెట్టి ఫ్యామిలీ ప్రేయర్స్. విచిత్రమైన సంగతి, నేను ఆమె విశ్వాసి కాదు, అన్యజనురాలు, అప్పుడప్పుడు మందిరానికి వస్తూ ఉంటారు. ఆ ఇంట్లో ఎవరూ మారలేదు. వాళ్ళ ఇంట్లో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు. వాళ్ళ కోడలు డెలివరీ విషయంలో ఒక అద్భుతమైన మేలు చేశాడు. ప్రమాదమైన స్థితిని దేవుడు ఈజీగా మార్చి స్వస్థపరిచి తల్లిని బిడ్డను వేరు చేశాడని చిన్న కూడిక ఆ వీధిలో వాళ్ళందరినీ పిలిచి చిన్న ప్రార్థన కూటం పెట్టుకుందామే. సరిగ్గా నేను 7 గంటలకు ప్రార్థన కదా, అసలు వాళ్ళు ఎలా రెడీ అయ్యారో ఒకసారి చూద్దామని, కొత్త కదని నేను 1/2 గంట ముందే వెళ్ళాను వారింటికి. వెళితే మేము వెళ్ళినప్పటికీ, నేను వెళ్ళాను, అక్క బ్రదర్స్ కూడా వచ్చారు. మేము వెళ్ళినప్పటికీ మొత్తం కింద చాప మ్యాట్లు అన్నీ రెడీ చేసుకుందండి. ఇంటి దగ్గర అన్నీ రెడీ చేసేసింది. వెనకాల పాపం కూర్చోలేని వాళ్ళకి చైర్స్ కూడా వేసింది. వెనకాల సేవకులు కూర్చోవడానికి ఇట్లాంటి ఒక టేబుల్ వేసింది, దాని మీద ఒక క్లాత్ వేసింది, ఫ్యాన్ పెట్టింది. అమ్మో, నేను చూసినప్పటికీ ఆశ్చర్యపోయాను. అసలు మేము వెళ్ళినప్పటికీ అన్నీ రెడీ, మేము ప్రార్థన ఒకటే స్టార్ట్ చేయాలన్నమాట, అన్నీ రెడీ చేసి పెట్టింది. దేవుడి గురించి పెద్దగా తెలియదు, రెగ్యులర్ విశ్వాసి కూడా కాదు. వాళ్ళ చెల్లి ద్వారా ఆమెకి ప్రభు తెలుసు. నేను అడిగిన, అమ్మ మేము వచ్చినప్పటికి అన్నీ మీరు ఎలా రెడీ చేయమని ఎవరు చెప్పారు అని అంటే, మా చెల్లి అండి, మా చెల్లి దేవుళ్ళలో ఉందండి, పాస్టర్ గారు వచ్చేస్తారు, నువ్వు రెడీ అయిపోయి అన్నీ చేసి పెట్టుకోవాలి అని. మేము వెళ్ళినప్పటికి అన్ని వంట కూడా అన్నీ రెడీ చేసి పెట్టేసింది. అన్నీ రెడీ అయిపోయినాయి. ఎప్పటి నుంచో సీనియర్ విశ్వాసులు ఇంట్లో ప్రార్థనకి మేము వెళ్తున్నప్పుడు, మేము వెళ్ళినప్పటికీ కరెక్ట్గా రెడీ అవుతుంటారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మేము వెళ్ళినప్పటికీ అప్పుడే స్టవ్ మీద పడుతూ ఉంటారు, ఆ కుక్కర్లో ఆ సౌండ్లు వస్తూ ఉంటాయి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, అది కూడా స్తోత్రం చెప్తుంటుంది మాట, పప్పు ఉడికినట్టు. నాకు ఆశ్చర్యం మాట, ఏంటి అన్యజనులుగా ఉన్న వాళ్ళకి ఎంత ఆసక్తి ఉంటే సీనియర్ విశ్వాసులకి ఎంత ఆసక్తి ఉండాలండి ప్రార్థన అంటే.
మన ఇంట్లో కూటాలు జరుగుతున్నప్పుడు ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి అసలు. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఆ తల్లిలో ఉన్న ఆసక్తి చూసి నేను ఆశ్చర్యపోయాను. మీరు కూడా దైవ కార్యాల పట్ల ఆసక్తి చూపండి, ఎప్పటికీ దేవుడు మీ మీద కృపను చూపునుగాక. ఇంకా గట్టిగా చెప్పండి. దేవుని కార్యాలు మీరు ఆసక్తి చూపితే మీకు బాధ్యతలు అప్పగిస్తాడండి దేవుడు. దేవుని పరిచర్యలో ఎవరు ఇంట్రెస్ట్గా ఉంటారో చూస్తారో దేవుడు, అంతే వాళ్ళని చూసి ఆ పని వాళ్ళకి అప్పగిస్తాడు దేవుడు. మీలో మంచి విషయాల్లో ఆసక్తిగా ఉండాలి. సండే స్కూల్ అంటే ఇంట్రెస్టా చూస్తాడు దేవుడు, సువార్త అంటే ఇంట్రెస్టా, పరిచర్య అంటే చూస్తాడు, అంతే ఆ పని మీకు అప్పగిస్తాడు దేవుడు. షమ్మా పరిచర్యలో నేను చూసింది అదే. ఇక్కడ మేనేజ్మెంట్ ఎవరిది అనేది ఏముండదు, ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఎత్తాడు దేవుడు ఆ పని. నువ్వు ఆసక్తిగా ఉంటే ఆ ఆసక్తిని చూసి దేవుడు నీకు ఆ బాధ్యత అప్పగిస్తూ ఉంటాడు. యేసు నామములో ఇట్టి ఆసక్తి మీకు కలుగునుగాక. త్వరగా చెప్తా, 4వ మాటలకు వస్తుంది. 4th one, అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. త్వరగా చదువుదాం మనం. ఎంతసేపా? 17-11. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉన్నారు గనుక ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించుచు ఉన్నారు. చూడండి, ఆ సందర్భాలు మనం చూస్తే 4వది వాక్యము అంగీకరించుటలో ఆసక్తి. చెప్తారు ఒకసారి, మీ నోటితో చెప్తారు ఈ పదం, వాక్యము అంగీకరించుటలో ఆసక్తి. చాలామంది వాక్యాన్ని వింటారు, నోట్ చేస్తూ ఉంటారు, గుడ్. వాక్యము అంగీకరించాలి. ఎలాగా? సాత్వికమైన మనసుతో వాక్యాన్ని అంగీకరించాలి. ఇది నా కొరకే ప్రభు, నాలో ఆసక్తి చాలా పెరిగింది కాబట్టే మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఇది వరకు వినిన సంగతులే మరలా ఎందుకు నీకు గుర్తు చేస్తున్నాడు దేవుడు అంటే, ఆ ఆసక్తి తగ్గిపోయింది. వాక్యము అంగీకరించే విషయంలో ఆసక్తిగా ఉండండి. బెరయాలో ఉన్న స్త్రీలు ఎలా ఉన్నారంటే, దైవజనుడు చెప్పే ప్రతి లేఖనం అలా ఉందో లేదో అని పరిశీలన చేస్తూ ఉన్నారంట. వాళ్ళు తెస్సలోనికలో ఉన్న వాళ్ళ కంటే వీళ్ళు గనులుగా ఎంచబడ్డారు అన్నాడు అక్కడ. అందుకే వారిని గురించి మాట్లాడుతూ వీళ్ళు లేఖనాల్ని పరిశోధించేవారు అని. నేను కోరుకుంటున్నానండి, సంఘానికి వాక్యం పట్ల యేసు నామములో ఆసక్తి వచ్చునుగాక. ప్రస్తుత కాలం వాక్యము పట్ల ఆసక్తి తగ్గిపోతుంది చాలామందికి. కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నా. చేతులతో ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఇంకొంచెం గట్టిగా చెప్తారా? ఓ సంఘానికి దైవజనుడు వాక్యం అందించడానికి వెళ్ళాడంట. అది కొత్త, వాళ్ళ సంఘ పద్ధతులు ఏమీ తెలియదు ఆయనకి. వెళ్ళాడు వాక్యం చెప్పడానికి అని పిలిస్తే వెళ్ళాడంట. సరిగ్గా 1/2 గంట సేపు వాళ్ళు బాగా సైలెంట్గా కూర్చుని దేవుని వాక్యం విన్నారు. 15 minutes చాలా ఓపికగా కూర్చున్నారంట. ఇక 20 minutes అవుతుంది, వాక్యం 20 నిమిషాల్లోకి వెళుతూ ఉంది. ఒక్కరు స్టార్ట్ చేశారంట, దగ్గుతున్నారంట. ఆ దగ్గండి సార్, మీరు ఎక్కడ దగ్గుతారు అంటాను. బాగా ఎక్స్పీరియన్స్ కిరణ్ అన్న. అందరూ ఒకరి తర్వాత ఇప్పుడు ఎవరైనా దగ్గు వచ్చిందనుకోండి, చెయ్యి అడ్డం పెట్టుకుని దగ్గుతూ ఉంటారు కదా, లేదా పక్కెళ్ళి దగ్గుతూ ఉంటారు. వాళ్ళు అలా కాదు, ఒకరి తర్వాత ఒకరు దగ్గుతున్నారంట. 2 నిమిషాల తర్వాత పక్కాడు మరియమ్మ దగ్గుతుందంట, ఆ తర్వాత స్వర్ణకు దగ్గుతుందంట, ఆ తర్వాత కృపక్క దగ్గుతుందంట, ఆ తర్వాత కల్పనకి, ఇలా ఒకరి తర్వాత ఒకరికొకరికి అలా అంటూ మహిమక్క దగ్గుతుంది, ఒకరికొకరికి వెళ్ళిపోతాం అన్నమాట. సంఘంలో ఎంతోమంది కూర్చున్నారు, అందరూ దగ్గుతూ ఉన్నారంట. పాస్టర్ గారికి ఏం అది కొత్త కదా వాక్యం చెప్తున్నారు. ఆ సంఘంలో సూచన ఏంటంటే, ఎవరైనా దగ్గు ఎక్కువ అయిందంటే వాక్యం ఆపే బాబు అని అర్థం అన్నమాట. స్తోత్రం చెప్పండి. అబ్బో అందరూ దగ్గుతున్నారంటే ఆపేసే బాబు, వాక్యం చాలు, 20 నిమిషాలు మాకు చాలని. 20 నిమిషాలు వాక్యం, అది ఒక మంచినీళ్ళు తాగినట్టు కూడా కాదు, అసలు ఇంట్రడక్షనే కాదు. కనీసం
చర్చ్లో ఒక గంట సేపైనా వాక్యం వినాలండి మనం. ఒక్కరు కూడా ఆమెను చెప్పలేదు. గంట ఇంకేమన్నా ఉందా? వినాలి ఖచ్చితంగా. వాక్యం 45 మినిట్సే మన క్లాసు. మనం చదువుకున్నప్పుడు క్లాస్ 45 మినిట్స్. కనీసం ఒక 1 అవర్ అయినా వింటే ఆ వాక్యం నీలో ఏదో ఒక కార్యం చేస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల సంఘాల వాక్యం టైం వాచి చూసుకుంటూ ఉంటారు. అట్లా కాదు, వాక్యం ఆసక్తిగా విన్నారంట. బెరయాలో ఉన్న సంఘం ఎలా ఉన్నారు? ఆసక్తిగా ఉన్నాయా లేవా అని ఏం చెప్తున్నాడు? లేఖనాల్ని పరిశోధించేవారంట. హల్లెలూయా అని చెప్తారు గట్టిగా. ఇంకొక మాట కూడా చెప్తాను ఈ సందర్భంలో. అపోస్తల కార్యాల్లో చూడండి, వాళ్ళలో ఉన్న ఆసక్తి చూడండి. 8:14 చూడండి, త్వరగా చూడాలి. సమరయ్య వారు దేవుని వాక్యం, సమరయ్య వారు కూడా దేవుని వాక్యాన్ని ఎలా చేస్తారు? అంగీకరిస్తూ ఉన్నారు. సమరయ్యలో ఫిలిప్ అనే దైవజనుడు అడుగు పెడితే వాళ్ళకు కూడా వాక్యాన్ని అంగీకరించి బాప్తిస్మాలు తీసుకున్నారు. సాత్వికమైన మనసుతో మనం దేవుని వాక్యాన్ని అంగీకరించాలండి. ఓ మాటలో చెప్పనా, వాక్యం అంటే ఏంటో తెలుసా? ఆపరేషన్. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి. ఆ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళినప్పుడు, ఏ ఆపరేషన్ అయినా ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళినప్పుడు మధ్యలో ఆపేతాడా? మరి 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్కి మీరు అలవాటు పడిపోతే ఎలాగా? టీవీ ప్రసంగాలకు అలవాటు పడిపోతే ఎలా? మీరు ముగించుకుందాం ప్రియులారా, 2 మాటలు 4 మాటలు అయిపోయింది, అట్లా కాదు. ఆ సబ్జెక్టు మనం, ఆ సారాన్ని మనం పొందాలి. ఇప్పుడు ఆపరేషన్ మొదలుపెట్టినప్పుడు డాక్టర్ గారు సరిగ్గా ఆపరేషన్ కత్తి తీసుకుంటాడు కదా, దైవజనుడు కూడా వాక్యం అనే ఖడ్గంతో ఆపరేషన్ చేస్తూ ఉన్నాడు. ఆపరేషన్ చేయాలి, కుట్లేయాలి, ఐసీలోకి తీసుకెళ్ళాలి. ఎంత ప్రాసెస్ ఉంది. మధ్యలో అలా వదిలేస్తే, డాక్టర్ గారు 2 డాక్టర్లు ఇచ్చారు మనకి చర్చ్లో, ఆపరేషన్ చేసి అలా కోసి అలా ఇంట్రడక్షన్ చెప్పేసి ముగించుకుందాం ప్రియారా, టైం అయిపోయింది వెళ్ళిపోదాం అన్నాం అనుకోండి. కుట్లేకుండా ఆపరేషన్ మొదలెడితే ఏమవుతుంది తమ్ముడా? అప్పుడు పాడాలి, పరదేశులమో ప్రియులారా, డంచిక్ అని వెనకాల అన్నయ్య కీబోర్డ్ పెట్టుకుని రావాలి. వాక్యం వినే విషయంలో ఆసక్తి. 2 గంటలు చెప్దాం అనుకుంటున్నాను మీకు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చిన్న ప్రాణం జారిపోయినా పర్లేదు, కాళ్ళు లాగేసినా పర్లేదు. ల్యాప్టాప్ దగ్గర ఎంతసేపు కూర్చుంటున్నారండి, టీవీల దగ్గర ఎంతసేపు కూర్చుంటున్నారండి. దేవుని వాక్యం అంగీకరించే విషయంలో ఆసక్తి ఉండాలి మనకి, తగ్గకూడదు అసలు. దేవుడి వైరాగ్యాన్ని మీకు అనుగ్రహించునుగాక. ఉపమానాలు చెప్పాడు యేసయ్య. త్రోవ ప్రక్కన పడిన విత్తనం, రాతి నేలలు పడిన విత్తనం, ముండ్ల పొదలో పడిన విత్తనం. ఈ విత్తనాలు ఏం పనిచేయలేదు, కానీ మంచి నేలలో పడిన విత్తనం ఎవరో తెలుసా? వాక్యాన్ని అంగీకరించి నూరంతలుగా వాళ్ళు ఫలిస్తారు. ఆమేన్. నా ప్రయాస ఈ 40 రోజుల కూటాల్లో మీరు ఎంత వాక్యాన్ని సేవ్ చేసుకుంటారు, ఎంత వాక్యాన్ని స్టోరేజ్ చేసుకుంటారు, ఎంతగా అంగీకరిస్తారో అంతగా మీరు నూరంతలుగా ఫలించుదురుగాక. అతడు చేయనుదంతయు సఫలమవును. ఎవరు చేసింది సఫలమైంది? దేవారాత్రులు దేవుని వాక్యము ధ్యానించేవాడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉన్నాడు అతడు. అప్పుడు అతడు చేసిందంతా సఫలమవుతుందండి. సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, యేసయ్య అట్టి కృప మీకు దయచేయనుగాక. రాబోతున్న కాలం అండి, వాక్యం కరువైపోతుంది. అందుకోసం ఒక దైవజనుడు సంఘంతో చెప్పాడంట, అమ్మా రాబోతున్న కాలంలో వాక్యం కరువైపోతుంది. మరేం చేద్దాం పాస్టర్ గారు? సండే స్కూల్ పాపకి దేవుడు ఒక జ్ఞానం ఇచ్చాడంట. నిలబడి చెప్తుందంట సాక్ష్యం, అన్నయ్య వాక్యం కరువైపోతుంటుంటే ఓ పని చేద్దాం. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి కదా, నేను ఒక పుస్తకం కంఠస్థం చేస్తాను, మీరొక పుస్తకం కంఠస్థం చేయండి, మీరొక పుస్తకం కంఠం చేయండి. అలా చర్చ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకాలు కంఠస్థం చేస్తే బైబిల్ కరువైపోయిన, వాక్యం కరువైపోయిన గుండె నిండా దేవుని వాక్యం ఉంటుంది. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఏమండి, ఈ యూదా పత్రిక 25 వచనాలు ఉన్నాయి. కంఠస్థం వచ్చేయాలి మీకు. అసలు 23వ కీర్తన, 1వ కీర్తన,
91వ కీర్తన, ఇలా కొన్ని అధ్యాయాలు మనం కంఠస్థం చేసేసేయాలి. రాబోతు దినాల్లో కరువైపోతుంది కనుక దేవుని సన్నిధిలో వాక్యం అంగీకరించే వాళ్ళు, ఆసక్తి కలిగిన వాళ్ళుగా సంఘం ఉండాలి. ప్రభు మీకు సహాయము చేయనుగాక. 5 కీర్తన 69:9, 69వ కీర్తన 9వ వచనం చూస్తే ఇలా రాయబడి ఉంది, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంది. 5వది సంఘమును గూర్చిన ఆసక్తి. ఇల్లు సంఘం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి 69:9లో ఏముందంటే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి. కీర్తన 69:9లో రాశాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి. దావీదుకి సింహాసనం ఉంది, రాజ్య కోట ఉంది, వైభవాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ దేవుని ఇల్లు అంటే ఎంత ఇంట్రెస్ట్ అండి దావీదుకి. చిరకాలం దేవుని మందిరంలో నివాసం చేస్తానన్నాడు. దేవుని దగ్గర ఒక వరం అడిగాడు. నేను కూడా కోరుకుంటున్నాను ప్రియులారా, దేవుని ఇల్లు అనే సంఘం. మోషే దేవుని ఇల్లంతట్లో ఎలా నమ్మకస్తుడిగా ఉన్నాడో, మీరు కూడా ఈ ఇంటిని గురించి, దేవుని ఇల్లు అనే సంఘాన్ని గురించి ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారుగా ఉందురుగాక. మందిరంలో ఏ పనైనా సరే అది నా ఇంట్లో పని అన్నట్టుగా చేయడానికి దేవుడు మీకు ఆసక్తినిచ్చునుగాక. మందిరంలో ఏది చేసినా అది దేవుని ఇల్లు, నా ఇల్లు, ప్రభు నాకు ఇచ్చిన ఈ ఇంటిలో నేను చేయకపోతే ఎవరు చేస్తారు? ఇప్పుడు మీ ఇంట్లో ఎన్నో పనులు ఉంటుంటాయి. ఎప్పుడు చేసేది వైఫే, భార్య వంట చేయాలి. ఆ రోజు ఒంట్లో బాగాలేదు, ఆ రోజు వంట చేయటం మానేసింది ఆమె. అలా అని ఆ రోజు వంట చేయటం పూర్తిగా ఆగిపోద్దా? భర్తే నిలబడి వంట చేస్తాడు. దేవుని ఇంట్లో కూడా ఏ రోజు దేవుని పని ఎక్కడ ఆగకూడదు. డ్రమ్ము కొట్టే వాళ్ళు ఉంటారు, సడన్గా ఆ రోజు రారు. అలాగని ఆ రోజు దేవుని పని ఆగిపోవాలా? లేదు, ఇంకొకరు దేవుని పనిలో ఇన్వాల్వ్ అవ్వాలి. వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు, పాటలు పాడే వాళ్ళు ఉంటారు. ఆ రోజు రాకపోతే దేవుడి పని ఎప్పుడు వాయిదా వేయకూడదు. ఆ రోజు ఖచ్చితంగా దేవుడి పని జరగాల్సిందే. కోరుకుందాం ఇంటిని గురించి, దేవుని ఇంటిని గురించి ఎప్పటికీ మనకు ఆసక్తి దేవుడు వచ్చినగాక. ఓకే. 6 గలతీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. గలతీ 2:10 త్వరగా చదవండి, ముందుకెళ్తాను. మేము బీదలను జ్ఞాపకం చేసుకోవాలని మాత్రమే వారు కోరిరి, అలాగూ చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉంటేనే. చాలు. 6వదిగా బీదల పట్ల ఆసక్తి అనండి ఒకసారి. గలతీ 2:10లో ఏ మాట ఉందంటే, బీదల పట్ల ఆసక్తి. ప్రస్తుత కాలంలో బీదల పరిచర్య చాలా ఉంది. మీరు ఈ విషయాన్ని గుర్తించండి. మీకు ఒక 100 రూపాయల సంపాదన దేవుడు మీకు ఇస్తే దాంట్లో ఒక 5% బీదల పరిచర్యకి తీయండి. 10% ఎలాగ మందిరం కోసం, సేవ కోసం తీస్తూ ఉంటారు కదా, 5% బీదల పరిచర్యకని తీయండి. మన పరిచర్య ద్వారా బీదల పరిచర్య జరుగునుగాక. సో ఇప్పటికే అనేక చోట్ల అలాగ ఆ పరిచర్యను దేవుడు జరిగిస్తూ ఉన్నాడు మన సేవ ద్వారా. సో మీరు కూడా వ్యక్తిగతంగా ఆ పరిచర్యలో ఇన్వాల్వ్ అవ్వాలి. బీదలు అంటే బాగా ఇబ్బందుల్లో, పేదరికంలో ఉన్న వాళ్ళు మనకు కనబడినప్పుడు ఆ చారిటీ, వాళ్ళ మధ్యలో మనం దేవుని పరిచర్య చేయాలి. మనకు కలిగి ఉన్నదే, లేనిది ఎలాగో మనం చేయలేం, కలిగి ఉన్నదే వారి యొక్క ఆపదలో మనం భావించి. ఎందుకో తెలుసా, బైబిల్ ఇలా రాస్తుంది, బీదల్ని కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడంట. నువ్వు బీదల పరిచర్య చేసావనుకో, దేవుడు నీకు చేసే ఆశీర్వాదం ఏంటో తెలుసా? అదే కీర్తనల పుస్తకంలో మాట అంటాడు. 41:1 చదవండి. కీర్తన 41:1 చూస్తే, ఆ బీదల్ని కటాక్షించేవాడికి ఆపదలో దేవుడు వాడిని తప్పిస్తాడు అన్నాడు. అంటే బీదల పరిచర్యకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో అలాంటి వాళ్ళకి దేవుడు అంటే ఆపద వచ్చినప్పుడు తప్పించబడతారంట వాళ్ళు. ఇప్పుడు మనకి ఆపదలు ఎలా వస్తాయి ఎవరికి తెలియదు.
కానీ నువ్వు చేసిన ఆ చారిటీ, ఆ బీదల పరిచర్యలో నీ వంతుగా నువ్వు చేసిన పని ఉంది చూసావా, అది నిన్ను కాపాడుతుంది. అందుకోసం బీదల పరిచర్య పట్ల ఆసక్తి దేవుడు మీకు దయచేయునుగాక. చివరి మాట, ఆఖరి మాట, 7వ మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ఆత్మ సంబంధమైన వరముల గురించి ఆసక్తి. 7వది ఆత్మ సంబంధమైన వరాలు. అందరూ ఒకసారి ఈ మాట చెప్తారు, ఏ వరము? ఆత్మ సంబంధమైన వరం. ఆ విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన వరాలు. ఆత్మ సంబంధమైన వరాలంటే, ఆత్మ సంబంధమైన వరాలు 9: బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ప్రవచన వాక్కు. చాలా అక్కడ లిస్ట్ ఇచ్చాడు. విశ్వాసం, స్వస్థపరచటం, అద్భుతాలు చేయటం, ప్రవచించటం, వివేచన, భాషలు మాట్లాడటం, భాషలకు అర్థాలు చెప్పడం. దేవుని సన్నిధిలో ప్రభు మనకిచ్చిన వరాలు. ఇప్పటి వరకు ఏ వరం పొందుకోకపోతే, కొంతమందికి అదేంటో తెలియదు, ఎక్కడ లేని వరం చర్చిలోనే ఉపయోగిస్తూ ఉంటారు. నిద్రపోవటం వాళ్ళకి ఎంత కృపావరమో. దేవుని దగ్గర నుంచి మనం కృపావరాలు పొందుకోవాలి. ఇప్పటికే దేవుడు నీకు ఇచ్చున్నాడా? ఓకే, ఇవ్వకపోతే అడుగు దేవుడిని. ఈ 40 డేస్లో దేవుడిని అడగండి. కృపావరాలు పొందుకోవడానికి ఒక ఆసక్తి ఉండాలి. వరాలు అందరికీ ఇవ్వడు దేవుడు, అడిగితే ఇస్తాడు. కృపా వరాలు, ఒకవేళ భాషలు మాట్లాడటం ఒక వరం అయితే దానికి అర్థం చెప్పడం ఒక వరం. వివేచన వరం, వాళ్ళ మనసులో ఏముందో నువ్వు ఇట్టి చూసే చెప్పగలిగిన ఆ వరం ఉంది. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, స్వస్థపరిచే వరం. దేవుణ్ణి మేము పరిచర్యలో ఇదే అడుగుతున్నాం. ప్రభా, అందరిలాంటి పరిచర్య వద్దయ్యా, అందరూ చేసేశారు, అందరిలా వద్దు, ఏదో ఒక స్పెషల్ కనబడాలి. నువ్వే ఆ కృపను ఇవ్వండి అని నేను అక్క మాట్లాడుకుంటూ మొన్న వెళుతున్నప్పుడు, కారులో వెళుతున్నప్పుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు అక్క నాతో చెప్పారు కొన్ని విషయాలు. సో దేవుడు మన మినిస్ట్రీకి కొన్ని కృపా వరాలు ఇస్తానని చెప్పాడు. నన్న అడగండి, దేవుడు ఇస్తాడు. దేవుని దగ్గర కూడా మేము అడుగుతా ఉన్నాం, కొన్ని కృపావరాలు కావాలి స్వామి, సేవ పరిచర్య అభివృద్ధి కొరకు. సో అందరికీ ఇచ్చిన వరమే కాకుండా ఒక స్పెషల్ దేవుడు మనకి ఇస్తాడు పరిచర్యలో. అడుగుదాం, ఆ కృపను మనం పొందుకుందాం. ప్రత్యేకంగా సేవకులు ఈ విషయంలో మీరు ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క విధంగా సేవ జరిగిస్తూ ఉంటాడు. మిమ్మల్ని ఒక ప్రాంతానికి పంపించినప్పుడు మీరు అడగాలి, ప్రభు నన్ను ఎందుకు ఇక్కడ పంపించావు? నా ద్వారా ఇక్కడ సేవ అద్భుతంగా జరగాలి. దేవుడు వరాన్ని ద్వారా కూడా ఆయన పరిచర్య జరిగిస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో ఆ వరం కోసం మనం కనిపెడదాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. ఇప్పుడున్న ఆసక్తి చాలదు మనకి. ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారుగా విశేషమైన ఆసక్తి మనకి కావాలని దేవుడి రాత్రి మాట్లాడాడు. అది ఏ విషయాల్లో ఒక 7 మాటలు నీ ముందు పెట్టాడు దేవుడు. ఒకసారి తిరిగి నా పాట నాకు చెప్పండి, అప్పుడు ప్రార్థన చేస్తాను. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. విశేషమైన ఆసక్తి. ఏ విషయాల్లో మనకి ఆసక్తి కావాలో ఒక 7 వర్డ్స్ చెప్పాడు. చెప్పండి. 1, దేవుని గూర్చిన ఆసక్తి. 2, ప్రార్థన చేయుటలో ఆసక్తి. 3వది మంచి విషయాల్లో ఆసక్తి. 4వది వాక్యము అంగీకరించుటలో ఆసక్తి. 5, దేవుని సంఘాన్ని గురించి ఆసక్తి. 6, బీదల పరిచర్యని గురించి ఆసక్తి. 7వది కృపావరాలు, ఆత్మీయ వరాల గురించిన ఆసక్తి కలిగి ఉందాం. ఇట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. అందరూ లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని ఎదుట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు కృతజ్ఞత చెల్లించుచున్నాను. సేవకుని నోట మీరు ఇచ్చిన ఈరోజు కొరకే ఆహారం కొరకే, మా అనుదిన ఆహారం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా అని
రెండు చేతులు చాపి ఒక్క 2 నిమిషాలు ఆగకుండా స్తోత్రం అని చెప్తారా? ప్రార్థన చేసుకోవాలి అందరు. ప్రభువా నీకు కృతజ్ఞత, స్తోత్రం అని పెట్టండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం అందరూ. ఓకే, అందరూ ప్రార్థన చేసుకుందాం. 2 చేతులెత్తి తీర్మానంతో, ప్రభా మాకు ఒకప్పుడు ఆసక్తి ఉందయ్యా, ఇంకా అత్యాశక్తితో మమ్మల్ని ఫినెహాస్ యొక్క ఆసక్తి చూడు. ఒక్కడే రోషం కలిగిన వాడిగా ఉన్నాడు. తీతులో ఉన్న ఆసక్తి చూడు. పౌలుకి ఏ దర్శనం ఉందో అదే భారం. నెహెమ్యా 52 రోజులు ఎలా కట్టగలిగాడు? నీ ఆసక్తిని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. తమ్ముడు ప్రార్థన చేసుకో. ప్రభువా దేవుని కొరకు ఎప్పటికీ ఆసక్తినివ్వండి. మంచి విషయాల్లో ఆసక్తి చూపుతానయ్యా. ప్రార్థన చేయడంలో ఆసక్తిని ఇస్తాను. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. పూర్ణ బలముతో ప్రేమించేదన్ నా పూర్ణ మనసుతో. ఆరాధింతు ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదని అధికముగా ఆరాధింతు ఆశక్తితో. తీర్మానం, చప్పట్లు, వైరాగ్యముతో దేవుని ఎదుట నిలబడు. నీ ఆసక్తిని చూసి నీకు ఆత్మలు ఇవ్వబోతున్నాడు దేవుడు. నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ప్రార్థన భారాన్ని కలుగు చేయబోతున్నాడు ఆయన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఇంతవరకు ఆదుకున్నావే. ఇంతవరకు ఆదుకున్నా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నా పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కావచ్చు. దేవుని గుర్చిన ఆసక్తి, ఇంటిని గుర్చిన ఆసక్తి, ప్రార్థన గుర్చిన ఆసక్తి,
గుండెల్లో అగ్ని వలె మండునుగాక, యేసు నామములో కలుగునుగాక. ఈ చివరి దినాల్లో మండుచు ప్రకాశం ప్రభువా ఫినెహాసులంటి ఆసక్తిని పడినాయన, తీతులో ఉన్న ఆసక్తి నా హృదయంలో పుట్టించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మనకిచ్చిన సందేశం అంతటి కొరకే 2 చేతులెత్తి చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రం చెబుదాం. ఎప్పటికీ ఆసక్తి కలిగిన బిడ్డలుగా మారినట్లు స్తోత్రం చెల్లిద్దాం. విశేషమైన ఆసక్తి కొరకై స్తోత్రం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రేమ స్వరూపి జీవాధిపతి అయిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ఇంతవరకు నీ దాసుని నిలబెట్టుకుని ఉపవాస కోడికలో వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం నాయన. విశేష ఆసక్తి గలవాడే యూదా రాసినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువా. నాయన అన్ని విషయాల్లో బిడలు ఎన్నో అయ్యా లోక సంబంధమైన విషయాల్లో అయ్యా ఎంతోమంది ఆసక్తిగా పాలు పంపులు పొందుతారు అయ్యా. క్రైస్తవ బిడలమైన మేమందరం కూడా ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలో వాక్యం ద్వారా హెచ్చరించినందుకు స్తోత్రం నాయన. అయ్యా దేవుని విషయంలో విశేష ఆసక్తి కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది నాయన. ఫినెహాసు నా తండ్రి, మీరు ఏదైతే వారవలేకుండా ఉన్నారో అది ఫినెహాసు కూడా వారవలేకుండా ఆసక్తి కలిగి అయ్యా నా తండ్రి పాపాన్ని ఖండించినట్లుగా వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అలాంటి ఆసక్తి అనేక మంది బిడ్డల్లో మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రివైన దేవానికి వందనాలు ప్రభువా. అలాగనే ప్రార్థన యందు విశేష ఆసక్తి కలిగి ఉండాలని ఆ దినములో ఏలియా ఎలాగైతే నాయన మానవ స్వభావం కలిగిన వాడే అయినప్పటికీ అత్యాసక్తితో ప్రార్థన చేశాడు ప్రభువా. నాయన నా తండ్రి, అలాంటి అత్యాసక్తితో ప్రార్థించే అనుభవం మా బిడ్డలకు దయచే ప్రార్థనలో అలాంటి ఆసక్తిని పుట్టించండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నా తండ్రి సహాయం చేయండి ప్రభువా. ఆ సంఘం అంతా కూడా ఆ దినంలో చెరసాల్లో ఉన్నటువంటి పౌలు శీలల కొరకు ఎలాగున ఆసక్తిగా ప్రార్థన చేశారో అలాంటి అనుభవం బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. అలాగే దైవజన దగ్గరకు వెళ్ళడం విషయంలో ఆసక్తి కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మంచి విషయాల్లోనే బిడ్డలందరూ కూడా ఆసక్తి కలిగి ఉండినట్లు సహాయం చేయండి అయ్యా. ఇదిగో నా తండ్రి, తుది మట్టుకుని బిడ్డలందరూ ఆసక్తిగా వెంబడించడానికి సహాయం చేయండి అయ్యా. ఆ దినములో తీతుకు నెహెమ్యాకి ఎలాంటి ఆసక్తి ఉందో అలాంటి కృప యేసు నామములో దయచేయండి. బెరయాలో ఉన్న స్త్రీలు వాక్యంను వారు అంగీకరించుటలో ఆసక్తి చూపారయ్యా. మా బిడ్డలందరూ వాక్యం వినుటలో, గ్రహించుటలో, అన్వయించుకునుటలో, అంగీకరించడంలో ఆసక్తి కలిగినడానికి సహాయం చేయండి అయ్యా. సమరయ్య వారు ఎలాగును వాక్యాన్ని అంగీకరించారో అలాగును మా బిడ్డలు కూడా వినున్న వెంటనే అంగీకరించే మనస్సు దయచేయండి. దేవానికి స్తోత్రాలు. అలాగనే సంఘమునకు వచ్చినటువంటి ఆసక్తి కూడా నీ బిడ్డలకు అనుగ్రహించు. దావీదు సెలవిస్తూ ఉన్నాడు ప్రభా, నీ ఇంటిని వచ్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందని ప్రభా. అలాగున సంఘం పట్ల బిడ్డలందరికీ ఆసక్తి కలిగి ఉండడానికి సహాయం చేయండి నాయన. పేదల పట్ల ఆసక్తి కలిగి ఉంటే నాయన మేము ఆపద కలిగినప్పుడు తప్పించబడతామని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగున పేదల పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి కలిగి ఉన్నట్లు సహాయం చేయండి. ఆత్మ సంబంధమైన కృపావరాలను ఆసక్తితో నాయన ప్రభా నా తండ్రి అపేక్షించే మనస్సు దయచేయండి ప్రభా.
ఇంతవరకు పొందుకున్న వరములే కాకుండానట్లుగా ఇంకా నూతన కృప వరాలు కొరకు ఆసక్తిగా నీ సన్నిధిలో అడిగి పొందుకునే ధన్యత దయచేయండి ప్రభా. సంఘం అంతటిలో 9 రకాల వరాలు పనిచేయాలి పరిశుద్ధాత్ముడా. 9 రకాల వరాల చేత సంఘాన్ని సేవకులను మీరే అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ కృపని యేసు నామములో దయచేయండి. వెచ్చబడిన వాక్కులు అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి. వాక్యాన్ని హత్తుకుని ఆ విధంగా వెంబడించినట్లు సహాయం చేయండి. వాక్య అనుసారమైన జీవితాలు నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ కొందనాలు ప్రభా. ఉపవాసాలు చేయించిన ప్రతి ఒక్కరు ఉపవాసాలు మీరు అంగీకరించండి. ఇంకా గంటల తరబడి సన్నిధిలో కూర్చుని నీతో ముఖాముఖిగా సంభాషించి గొప్ప ప్రతిఫలాలు ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల ద్వారా బిడ్డలు అనుభవించడానికి సహాయం చేయండి నాయనా. ఇప్పుడు ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్తున్నారు మీ సన్ని తోడేయించండి. మరలా రేపటి దినం వారి పని పట్లకు సహాయం చేసి రేపు రాత్రి కొరకు బిడ్డలను సమకూర్చండి నాయన. హాస్పిటల్లో ఉన్న సత్యనారాయణ గారిని స్వస్థపరచండి ప్రభా. త్వరగా కోలుకునేటట్లు సహాయం చేయండి అయ్యా నాయన. ఆయన అంతటా ఆయనే శ్వాస తీసుకునే కార్యం జరిగించండి అయ్యా నాయన. బిడ్డలను కనికరించండి. గుజ్జక్కను కూడా మీరు స్వస్థపరచండి. బలహీనత నుంచి విడిపించండి. ఇంకా ఎవరైతే మాకు తెలియకుండా బలహీనతకు గురి అయి ఉన్నారో వారందరినీ యేసు నామములో మొట్టమని ప్రార్థన చేస్తున్నాను. విడుదల అనుగ్రహించి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.